నమస్కారం పార్థసారథి గారు. నమస్కారం అంజీ. ఎలా ఉన్నారు? అంజీ అనొచ్చు, పర్వాలేదు కదా అనండి. మా అంజీవి నీ వద్దకనే. అలాగే అటు ఆధ్యాత్మికం సైడ్ కావచ్చు, ఫిలిము, ఆ తర్వాత ఏది మన గవర్నమెంట్ జాబు, మీ ప్రయాణం అసలు ఒక 40 సంవత్సరాలు ఉంటుందా? అది ఏది పోలీస్ డిపార్ట్మెంట్ 40 years ఫుల్గా సర్వీస్ చేశాను. 72లో ఉద్యోగం వచ్చింది. 2010లో రిటైర్ అయ్యాను. 15 years అయింది రిటైర్ అయిపోయి. ఇప్పుడు దాదాపుగా 40 years. అప్పటికి సినిమాల మీద మీకు ఇది ఉందా, రావాలనో లేకపోతే పార్ట్ టైం గా చేశారా? సినిమాలు రావడానికి ఒక పెద్ద కథ ఉంది. అసలు ఊహించలేదు. ఓకే, సినిమాలు నేను చూసేవాడిని కాదు. దాదాపు 20 సంవత్సరాలు సినిమా అనేది చూడలేదు. ఓకే, అంటే టైం ఉండేది కాదు. ఎప్పుడు పని అది దాంట్లోనే అనమాట, ఫుల్ బిజీ. మా డిపార్ట్మెంట్లో నేను స్టార్టింగ్లో నిజామాబాద్లో పనిచేశా. అసలు మీ ఏంటండి వర్క్? అసలు ఒక రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఎస్పీపీఏగా పనిచేశాను. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత డిఐజీపీఏ, ఐజీపీఏ, అడిషనల్ డీజీపీఏ, అట్లా పిఏగానే నా సర్వీస్ అంతా వెళ్ళిపోయింది అనమాట. ఓకే ఓకే. అక్కడ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, బ్రహ్మానంద రెడ్డి పీరియడ్ దగ్గర నుంచి చేసామన్నమాట. కరెంట్ ఉండేది కాదు. మోంబత్తి టైప్ రైటర్ మీద పెట్టుకొని చూసుకుని టైప్ చేసేవాళ్ళం రాత్రి 2-3 దాకా. ఓకే, చాలా కష్టపడ్డాం అప్పుడు. అంటే మేజర్ మీరే ఉంటారండి? మిగతా ఉంటారు, వేరే స్టాఫ్ కూడా ఉంటారు కానీ ఎస్పీకి దగ్గరగా ఉంటాం కాబట్టి ఎస్పీ మాకు చెప్తుంటాడు ఎక్కువ. ఓకే ఓకే. మేము వేరే వాళ్ళతో పని చేయించాలి, మేము పని చేయాలి. అచ్చా అచ్చా. అట్లా ఉండేది. వర్క్ ప్రెషర్ కూడా ఉంటుంది మీకు? చాలా చాలా ప్రెషర్ ఉండేది. ఈక్వల్ టు వాళ్ళ హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో 15-20 years నుంచి పని వర్క్ ప్రెషర్ తగ్గింది. బట్ అప్పుడు అట్లా ఉండేది కాదు. విపరీతమైన ప్రెషర్ ఉండేది. అది కావాలంటే కావాలి, హెడ్ ఆఫీస్ పంపాలంటే రాత్రి 2 అయినా కూర్చొని చేయాల్సిందే అనమాట. నువ్వు సార్ నాకు పని ఉంది, అది నథింగ్ డూయింగ్, యూ డూ ఇట్ అండ్ గో అనే టైప్ అనమాట అది. మరి అంత వర్క్ అంటే ఆల్మోస్ట్ 24 hours ఒక 18 hours గడిపేవాళ్ళు ఈజీగా 18 to 20 hours. 4-5 గంటలు నిద్రపోతే ఎక్కువ, అంతే. అంత హెక్టిక్ వర్క్ జరుగుతున్నప్పుడు ఈ సినిమాల ప్రయాణం ఏంటి? ఇది నిజామాబాద్ వరకు. ఓకే. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏమైందంటే లాల్ బహదూర్ స్టేడియం వెళ్ళేవాడిని వాకింగ్కి. మా ఆఫీస్ దగ్గరే కదా. అక్కడ వెళ్తుంటే అక్కడ ఏపీ జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని బోర్డు కనిపించేది. ఏంటప్ప ఇది ఏపీ జూనియర్ ఆర్టిస్ట్ సినీ అసోసియేషన్ అని ఉంది ఏమిటి అని ఓ రోజు వెళ్ళా అనమాట. మధ్యాహ్నం లంచ్ టైంలో వెళ్ళిన తర్వాత అంతా ఆర్టిస్టులు ఉన్నారు. ఏంటి మీరు ఏం చేస్తారు ఏమేంటే, సార్ మేము ఇట్లా జూనియర్ వేషాలు వేస్తుంటాం సార్, నిలబడేది మాకు డైలాగులు అవి ఇవ్వరు, నిలబడాలంతే, మాకు సరిగ్గా పిలవడం లేదు, ఎక్కడెక్కడ వేరే వాళ్ళని తీసుకుంటున్నారు, మాకు మెంబర్షిప్ ఉంది. అట్లాగా. ఎవరు దీనికి మీకు హెడ్ అంటే, ఎవరు లేరు సార్ హెడ్, మీరు రండి సార్, మీరు వచ్చి చేస్తే బాగుంటుంది. వాళ్ళకి ఎవరో ఒకరు దొరకాలి. నేను వెళ్ళిన తర్వాత నేను సెక్రటరీగా వెళ్ళాను. విక్టరీ మధుసూదన్ రావు గారు ప్రెసిడెంట్. వి మధుసూదన్ రావు ది గ్రేట్ డైరెక్టర్. ఆయన దీనికి అసోసియేషన్ ప్రెసిడెంట్. ఓకే ఓకే. ఆయన జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నారా? జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పెట్టారు ఆయన. ఓకే ఓకే. డైరెక్టర్ కదా ఆయన అప్పటికే. ఓకే, అలా కూడా ఉంటుందా? అలా కూడా ఉండేది. ఓకే ఓకే. అందులో ఆయన కమ్యూనిస్ట్ భావాలు కదా. ఓకే. సో ఇటువంటి అసోసియేషన్లు వాళ్ళు పైకి తేవాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. సో ఆయన దగ్గరికి వెళ్ళడం, మాట్లాడడం, ఇట్లా ఉందండి, వేరే వాళ్ళని తీసుకోవడం లేదు, వాళ్ళు మన వాళ్ళని తీసుకోవడం లేదు అంటే, ఆ సినిమా ఆపేయండి, మీరు వెళ్ళండి, ఏం పర్వాలేదు నేను చూసుకుంటా అన్నాడు. ఓకే. సో దాసనారాయణరావు గారు ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమా వచ్చింది. ఆ సినిమా ఆపాము 2 days. ఏకంగా దాసనారాయణరావు గారు ఆపేసి, తెలియదు దాసరేంటో పెద్ద అని తెలియదు మనకి, ఆపడమే అంతే. వాళ్ళని తీసుకోవాలి కాదు. అసలు మిమ్మల్ని జనరల్ సెక్రటరీ ఎట్లా పెట్టారు? ఊరికే నా స్ట్రక్చర్ పర్సనాలిటీని చూసి. దానికి ఒక ఎలక్షన్ ఏదో ఉంటది కదా, అప్పుడు నా నామినేషన్ అంతేనా? అంతే. చాలా తీసుకున్నారు. ఎవరు వస్తారు చదువుకున్న వాళ్ళు దానికి. ఓకే ఓకే. రారు కదా. సార్ మీరు చూసుకోండి సార్, మీరుంటే మాకు బాగుంటుంది. రోజు వెళ్ళేవాడిని. అట్లా వెళ్తూ లుక్ కీ రోల్ అది.
చాలా కీ రోల్ అది. హీరోలు తెలియదు అప్పుడు హీరోలు అని, ఓకే. తర్వాత తెలిసింది. ఓ దాసరాజు ఎవరైనా అనుకుంటారు అందరికీ. ఏమన్నారు? ఐఎమ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఏపీ ఆర్టిస్ట్ అసోసియేషన్. సో వాట్ అన్నాడు. మీరు మా వాళ్ళని తీసుకోవాలి, మీరు ఎవరు అంటే వాళ్ళని తీసుకుంటారంటే మీ వాళ్ళు ఎవరు, మా వాళ్ళ కార్డు ఉంది, కార్డు ఉండే వాళ్ళని తీసుకోవాలి. ఆయనతో గొడవ. బాగుంది. మా ప్రెసిడెంట్ ఎవరు తెలుసా మీకు? వి మధుసూదన్ రావు గారు. ఎవరు? విక్టరీ మధుసూదన్ రావా? అవునన్నా. ఓ చాలా పెద్దదే అసోసియేషన్. ఆయన వాళ్ళు మాట్లాడుకొని మరి యథాప్రకారం. ఓకే ఓకే. ఈయన ఆయనతో మాట్లాడిన వరకే పార్సారి అదేం ఆపొద్దు, మన వాళ్ళదేలే ఆ సినిమా అని వి మధుసూదన్ రావు అన్నాడు. లోపాయి గారు ఒప్పందాలు ఆ మాట అనకూడదేమో కానీ తప్పదు. అలా ఉండేది. ఆ తర్వాత అసోసియేషన్ కూడా వదిలిపెట్టాను, నాకు పని ఎక్కువైపోయి అది కూడా వదిలిపెట్టి. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఒక 2 years ఏమో ఉన్నా. 80 దాకా. 2 years అయినా పెద్ద సర్వీసే. 80 దాకా ఉన్నాను. 78 నుంచి 80 దాకా ఉన్నాను. ఓ ఎన్ని సినిమాలు మీరు మీకు స్క్వాడ్ కింద వెళ్ళి ఉన్నారా? స్క్వాడ్ హెడ్ నేనే స్క్వాడ్. ఇంక లొకేషన్ మీద ఉండారు, ఎక్కడ షూటింగ్ అవుతుంటే అక్కడ పోవడం చేయడం అనమాట. హిందీ సినిమా అప్పుడు హిందీ సినిమాలు ఎక్కువ నడిచేవి ఇక్కడ. తెలుగు సినిమాలు తక్కువ, హిందీ సినిమాలు ఎక్కువ. అప్పటికి షిఫ్ట్ అవ్వలేదు కదా మెడ్రాస్. అదే షిఫ్ట్ అవ్వలేదు కాబట్టి తెలుగు సినిమాలు తక్కువ. బట్ హిందీ వాళ్ళు ఇక్కడ వచ్చేవాళ్ళు, అన్నపూర్ణ స్టూడియోకి వచ్చేవాళ్ళు. అన్నపూర్ణ స్టూడియోలోనే ఎక్కువ అయ్యేది. ఓకే ఓకే. సో ఆ సందర్భంలో డైరెక్టర్స్ వాళ్ళు చూసినప్పుడు కొన్ని రాజేష్ ఖన్నా, తర్వాత అతను ఎవరు ముఝే శక్తి దో అనే సినిమా, వినోద్ ఖన్నా, సంజీవ్ కుమార్, వీళ్ళతోటి యాక్ట్ చేయాల్సి వచ్చేది నేను. 78, 79 ఆ ప్రాంతంలో. ఆ తర్వాత ఇంక వద్దులే, ఊరికే ఆయాసం, అనవసరమైన ఆయాసం ఎందుకు అని చెప్పి ఆఫీస్లో కూడా పని ఎక్కువైంది కొంచెం. ఆ నిజామాబాద్ నుంచి వచ్చిన కొత్తల్లో అంత ఉండేది కాదు. తర్వాత పెరిగిపోయింది పని. ఇంకా వెళ్ళేవాడిని కదా, నా వల్ల కాదు, ఇంకా మీరు చూసుకోండి అని వేరే వాళ్ళని ఎవరో జనరల్ సెక్రటరీగా పెట్టేసాం. ఇది ఇలా ఉండగా ఒకసారి ఒక వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక మనిషి వచ్చాడు, ఒక మంచి వ్యక్తి వచ్చాడు. మా ఐజీని కలవాలని వచ్చాడు ఆయన. ఐజీ గారు లోపల మీటింగ్లో ఉన్నారు, వేరే డిఐజీలు ఐజీలు అందరు ఉన్నారు, మీటింగ్లో ఉన్నారు. మా కానిస్టేబుల్ ఆడ కూర్చోండి అన్నారు. కానిస్టేబుల్ పక్కన చైర్ ఉంటే దాంట్లో కూర్చున్నాడు ఆయన. నేను నా రూమ్లో వచ్చి తొంగి చూసా, ఇట్లా ఎవరో బాగా కనిపిస్తున్నాడు ఆయన, ఎవరు అక్కడ ఎందుకు కూర్చోబెట్టాడు అని కానిస్టేబుల్ పిలిచి ఆయన లోపల పంపించుకున్నా. లోపలికి వచ్చాడు ఆయన. నమస్కారం అండి అన్నాడు ఆయన. కూర్చోండి, మీ పేరు ఏం పేరండి అన్న. నా పేరు కోదండరామరెడ్డి అండి అన్న. ఓహో అన్న, ఎవరో తెలియదు కోదండరామరెడ్డి అంటే. సినిమాలు చూసేవాడిని కాదు కదా. అనంతరికి చెప్పండి రెడ్డి గారు, ఏం పని మీద వచ్చారు అంటే, ఇట్లా ఐజీ గారిని కలవాలండి, ఏదో బిజినెస్ విషయం మాట్లాడాలి. అట్లాగా మీటింగ్లో ఉన్నారండి, మీటింగ్ అవుతుంది, లోపల పంపిస్తాను నేను. కూర్చున్నారు. ఈ లోపల లంచ్ టైం అయింది. గబగబా నేను లంచ్ బాక్స్, రెడ్డి గారు మీరు కూడా తీసుకోండి లంచ్, ఏదో చపాతీలు ఉన్నాయి, మీరు 2 నేను 2 తిందంటే, అబ్బాయి బలవారండి, మీరు తెచ్చుకున్నారు, మీరు తినండి. నేను యాక్టివ్నెస్ చూశారు ఆయన. ఫోన్లు రావడం, మాట్లాడడం, లోపల ఐజీ గారికి అందివ్వడం, ఇవన్నీ గమనించేసి మీరు సినిమాలో ఎందుకు యాక్ట్ చేయకూడదు అన్నాడు ఆయన. అంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి, అవంతా నాకు బాధ్యతలు ఉన్నాయి, అందులో సినిమా ఫీల్డ్ ఇక్కడ లేదు కదా, చెన్నైలో అప్పుడు మద్రాసు అనేవాళ్ళం, మద్రాసులో కదా ఉండేది, నేను అంత దూరం రాలేనండి, ఒకవేళ ఇక్కడ ఉంటే చేస్తారా అన్నారు. చూద్దాంలేండి వచ్చినప్పుడు కదా అన్న. అంతే అన్న తర్వాత ఆయన కూర్చున్నాడు. ఈ లోపల మీటింగ్ అయిపోయింది, లోపలికి పంపించా. ఐజీ గారితో మాట్లాడి మరి వస్తానండి నమస్కారం అని వెళ్ళిపోయాడు ఆయన. నెక్స్ట్ డే నేను ఐజీ గారి దగ్గర ఏదో డిక్టేషన్ తీసుకుంటుంటే కానిస్టేబుల్ వచ్చి, సాబ్ ఆప్కే వాస్తే కార్ ఆయా సాబ్, కోయి బులారే ఆప్కో అంటే, సార్ చెప్పి సార్ ఒక 1 minute అని చెప్పి బయటికి వెళ్ళి, ఏం బాబు అంటే, సార్ నిన్న కోదండరామరెడ్డిని వచ్చారు డైరెక్టరు, ఈరోజు షూటింగ్ ఉందంట మీకు, మీరు రావాలి సార్ అక్కడికి,
ఎక్కడ అంటే దుర్గం చెరువు దగ్గర షూటింగ్ సార్ అని చెప్పాడు. అప్పుడు దుర్గం చెరువు అంటే అది ఎక్కడో దూరంగా ఉండేది. ఓకే ఓకే. ఇప్పుడంటే దానికి వెయిట్ వచ్చింది, హాట్ సిటీ. అప్పుడు ఏమీ లేదు. అదే అంతవరకు అదేంటి నిన్న చెన్నై మద్రాసు అన్నాడు షూటింగ్, ఇప్పుడు ఇదేంటి ఇక్కడ పెట్టాడు తెలియదు నాకు, ఇక్కడ షెడ్యూల్ ఉందని ఆ విషయం తెలియదు. ఈ లోపల మా సార్కి వెళ్ళి చెప్పాను, సార్ నేను ఒక వైట్ అండ్ వైట్ వచ్చాడు కదా కోదండరామరెడ్డి అని, ఆయన ఏదో షూటింగ్ అంటే రమణ మంచి ఛాన్స్ ఎందుకు వదులుకుంటా పోయిరా అన్నాడు ఆయన. ఎంత మంచి ఆఫీసర్ చూడండి. ఎవరు అన్నారు పేరు? నాయర్ గారు, విపిపి నాయర్ గారు. ఓకే ఓకే. తెలుసా మీకు? ఐడియా లేదండి. ఓకే ఓకే. కేరళ అతను. ఈ బాగా లలిత కళలు అంటే చాలా ఇష్టమైన. ఓకే సరే మంచిది అని చెప్పి, సార్ మేము డిక్టేషన్ ఇచ్చారు కదా టైప్ చేసేసి మీ సంతకం తీసుకొని పంపించేసి వెళ్ళిపోతాను. ఈ లోపల నేను టైప్ చేస్తుంటే మరీ వచ్చాడు డ్రైవరు, సాబ్ కార్ మే హీరో సాబ్ బయట సాబ్ అయ్యే అన్నాడు. ఉండగా అర్జెంటు ఇది చేసి వస్తా అని చెప్పి చేసి ఆయన సంతకం తీసుకొని డిస్పాచ్ చేసి వెళ్ళా. వెళ్ళేందరికే కారులోంచి హీరో గారు దిగారు. ఒక ఆయన దిగాడు, హీరోని తెలియదు నాకు. నమస్కారం అండి అన్నాడు. నమస్కారం అని కూర్చున్నా. నేను ముందు కూర్చున్నా, ఆయన తర్వాత కూర్చున్నాడు. తర్వాత మీరు హీరోనా అండి సినిమాలు అంటే అవునండి. మీ పేరేంటి అండి? నా పేరు చిరంజీవి అండి అన్నాడు. అంటే ఓహో తెలియదు, చిరంజీవి అంటే ఎవరో తెలియదు, ఎప్పుడు చూడలేదు. అందులో అప్పుడు ఐ థింక్ 3వ సినిమానో 4వ సినిమానో ఆయనకి. ఖైదీ పడలేదు అప్పటికి? ఎక్కడ 80లో. ఓకే ఓకే. 1980 విషయం. రైట్ రైట్. 79, 80 ఆ ప్రాంతంలో 3rd పిక్చర్ ఆర్ 4th పిక్చర్ ఆయనకి. ఓకే రైట్. సో కూర్చున్నాం, ఎట్లా ఉంటుందండి ఫీల్డ్ అది ఇది అంటే ఆయన పాపం చెప్పుకుంటూ వచ్చాడు ఏదో. మా కారు మన సుబ్బరామరెడ్డి గారు అక్కినేని నాగేశ్వరరావు ఇల్లు, సుబ్బరామరెడ్డి ఇల్లు పక్క పక్కనే కదా, అక్కడ పంక్చర్ అయింది. సిటీ సెంటర్ అని ఉంది కదా ఇప్పుడు, 1 సెంటరా ఏంటది, నా సుబ్బరామరెడ్డి ఇంటి ఎదురుగుండే మాల్. ఏఎన్ఆర్ సెంటర్? ఏఎన్ఆర్ సెంటర్ ఎదురుగుండే మాల్. ఓకే ఓకే. అక్కడ అప్పుడు పెట్రోల్ బంక్ ఉండింది, ఓ పెట్రోల్ బంకు, దాని కింద ఒక వేప చెట్టు ఉండింది. సరే మేము పంక్చర్ అవుతున్నా దిగాము కారులోంచి. జీవికే మాల? జీవికే మాల్ ఇటుపక్క అటుపక్క సుబ్బరామరెడ్డి ఇల్లు తెలుసా? అవునవునవును, దాని అటుపక్కన సాక్షి పేపర్ తర్వాత ఆ లైన్ లో ఒక మాల్ ఉంది పెద్ద. 1 సెంటర్ సిటీ సెంటర్. అవునండి అవునండి. లేదు, అక్కడ నిల్చున్నాం చెట్టు కింద. ఏదో కూలీ వాళ్ళు వచ్చి అరే బిల్లారంగా ఆయారే అనుకుంటూ వచ్చారు. అప్పుడు బిల్లారంగా అనే సినిమా రిలీజ్ అయింది. ఓకే ఓకే. మోహన్ బాబు, చిరంజీవి హీరో ఇద్దరు. వాళ్ళు వచ్చి క్యాసాబ్ కైసాయ్ అది అంటే, ఏమంటే పార్సారి గారు వాళ్ళతో హిందీలో మాట్లాడుతున్నారు, నాకు హిందీ రాదు, మనం నడుచుకుంటూ పోతుందావు. ఈ లోపల వాడు స్టెప్ని మార్చుకొని వస్తాడు డ్రైవరు అని మేము నడుచుకుంటూ 2 కిలోమీటర్స్ నడిచాం మాట్లాడుకుంటూ. అది ఇది ఎట్లా ఉంటుంది చెన్నైలో, మెడ్రాస్లో. ఓకే ఓకే. అన్నీ చెప్పారు. మీరు రావచ్చండి, చక్కగా వచ్చేస్తే మంచి క్యారెక్టర్స్ వస్తాయి, మీ పర్సనాలిటీ బాగుంది అన్నారు ఆయన. ఇంత మంచి మనసు చూడండి చిరంజీవి గారిది. రైట్ రైట్. నాకు తెలియదు అసలు, వారి ఒక సినిమా కూడా చూడలేదు అప్పుడు. అదే 2వ సినిమా అంటున్నారు కదా, 3వ 4వదో నాకు తెలిసి. అదే ఓకే. ప్రాణం ఖరీదు తర్వాతనో మరి అడగాలి, ఆయన్ని అడగాలి. దాని పేరు శివుడు 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 ఆ సినిమా. ఆ సినిమా మీరు కమిట్ అయిన సినిమా. క్రాంతి కుమార్ ప్రొడ్యూసరు, ఓకే, కోదండరామిరెడ్డి డైరెక్టరు, ఓకే, హీరో చిరంజీవి గారు, హీరోయిన్ రాధిక. రైట్. ఓకే ఓకే. సో మేము దుర్గం చెరువు వెళ్తున్నాం, కారు వచ్చింది. అప్పుడు ఈ జీవికే, తాజ్ కృష్ణ ఇవన్నీ ఏమి లేవు, అంత అడవి. 80లో ఏముంది అక్కడ, లేదు కదా. నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత సరే ఏదో మేకప్, కోదండరామిరెడ్డి గారు అండి మీ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఇది, మీ ఫస్ట్ డైలాగ్ ఎవరితో తెలుసా, అల్లు రామలింగయ్య, రావుగోపాలరావు, గొల్లపూడి మారుతీరావు. వాళ్ళు ఎవరో తెలియదు నాకు. వాళ్ళు కూడా తెలీదా? ఎట్లా తెలుస్తుంది? ఓకే ఓకే. సినీ ఫీట్ కంటే టచ్ లేదు కదా నాకు. ఓకే ఓకే ఓకే. ఎవరు తెలియదు పెద్దగా. హిందీ వాళ్ళు 4-5 తెలుసు, అసలు తెలుగులో అసలు తెలియదు. సినిమాలు చూడలే అయితే? చూడలే. రైట్ రైట్. సినిమాలు చూసేవాళ్ళు, చూసే టైం ఉండేది. తెల్లవాళ్ళు పని చేస్తుంటే సినిమాలు ఎక్కడ చూస్తాం. కరెక్టే. సో అలా ఫస్ట్ డైలాగ్ విత్ వాళ్ళతోటి, ముగ్గురుతోటి, అల్లు రామలింగయ్య, గొల్లపూడి, రావుగోపాలరావు. ఓకే. ఆ సెకండ్ కొరడా ఇచ్చారు,
చిరంజీవి గారు విడిది అని ఒకటి ఉంటుంది, దాంట్లో బంధించుంటాం అనమాట. ఆయన కొరడాతో కొట్టాల, ఓకే కొట్టాయనమాట. అట్లా కొట్టొద్దండి అని ఆయన చూపించారు ఆయన, ఓకే చిరంజీవి గారు యాక్టింగ్ చేసి ఇట్లా అంతే. ఓకే ఓకే నాకు నిజంగా ఆయన అంటే ఇప్పుడు తలుచుకుంటే ఆయన స్టేజ్కి ఒక హీరో అని చెప్పక్కర్లే, మీరెవాళ్ళు చెప్తారు అది, బట్ ఇన్వాల్వ్మెంట్ అయింది ప్రతి ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్, ఎదుటి వాళ్ళకి ఎట్లా చెప్పాలి, ఎట్లా అప్పుడే తెలిసిపోయింది ఆయనకు. గ్రేట్ మ్యాన్ నిజంగా ఆ విషయంలో. ఆ తర్వాత ఆయనతోటి డాడీ డాడీ, ఇద్దరు మిత్రులు, ముఠా మేస్త్రి, ఈ సినిమాలనే చేశాను. ఆ తర్వాత మరి ఇంక చేయలేదు, ఇంకా తర్వాత ఆయనతోటి కుదరలే. ముఠా మేస్త్రి లాస్టా? ముఠా మేస్త్రి డాడీ డాడీ సినిమా, డాడీ లాస్ట్ టైం. ఓకే ఓకే. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఆ బిజీలో జనసేన పార్టీ దాంట్లో ఉన్నారు కదా, కాబట్టి పెద్దగా టచ్లో పోయింది. మరి మీరు జనరల్ సెక్రటరీగా చేశారు కదా, అవును. అప్పుడు ప్రతిరోజు స్క్వాడ్ వెళ్తా ఉండేవాళ్ళు కదా దగ్గర, ఈవినింగ్స్ ఆఫీస్ అయిన తర్వాత నా స్కూటర్ వేసుకొని వెళ్ళిపోవడం, నా ఖర్చు పెట్టుకొని, పెట్రోల్ నాది, ఎవడు ఏమి ఇచ్చేవాడు కాదు. ఓకే ఓకే. ఒకటే స్టూడియో, అప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఉండింది, వేరే ఏం లేదు. అక్కడికే వెళ్ళేవాళ్ళు? అక్కడికే వెళ్ళేవాళ్ళు. టార్గెట్ అదే, టార్గెట్ అదే. ఓకే. అక్కడ షూటింగ్ జరుగుతుంటే మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఓకే, జూనియర్ ఆర్టిస్టులు వేరే కొత్త వాళ్ళు ఉన్నారా, ఉంటే మీరు బయటికి రండి మా వాళ్ళు వస్తారు అనడం. అప్పుడు ఏజెంట్స్ ఉండేవాళ్ళు, ఏదో గుండమ్మ అని, పిచ్చేశ్వరరావు అని, వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ అనమాట. వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళొక 150 ఇస్తే 50 వీళ్ళు తిని 100 వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఆర్టిస్టులకి. ఓకే. మీరు ఫ్రీ సర్వీసా లేకపోతే సాలరీ ఉండేది? ఫ్రీ సర్వీస్. మరి అక్కడ మీకు పరిచయాలు అవుతాయి కదా ఆల్మోస్ట్? అదే హిందీ వాళ్ళు పరిచయం అయ్యారు. హిందీ షూటింగ్లు ఎక్కువ, హిందీ షూటింగ్లు ఎక్కువ అవడం వల్ల తెలుగు తక్కువ. 80 తర్వాత 83, 84 ఆ ప్రాంతంలో తెలుగు సినిమాలు రావడం మొదలుపెట్టాయి మెల్లమెల్లగా. ఓకే. ముందంతా టోటల్ హిందీ. చిరంజీవి గారు అంటే 2-3 సినిమాలు గుర్తుపట్టలేకపోతే. అవును. రావుగోపాలరావు గారు వీళ్ళందరూ పాత వాళ్ళు కదా, సినిమాలు చూసేవాడిని కాదు కదా. అదే డౌట్ వచ్చింది, అదే నాకు అనేది. రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య గారు, వీళ్ళందరూ వెరీ సీనియర్స్. అవును, బ్లాక్ అండ్ వైట్ నుంచి చాలా సీనియర్స్, చాలా సీనియర్స్. ఏ సినిమాలు చూసేవాడిని కాదు, కానీ సినిమా అంటే ఇష్టం. మళ్ళీ సినిమా అంటే ఇష్టం కాదు, అదొక దానికో చరిత్ర ఉంది. 70-71 ఆ ప్రాంతంలో ఎర్రమంజుల కాలనీలో మా సిస్టర్ ఉండింది, మా పెదనాన్న కూతురు. ఆమె ఉండి, పార్తూ నువ్వు, మేము ముగ్గురు, వాళ్ళ అన్న, మా అన్నయ్య, ఆమె తమ్ముడు, మేము రీగల్ టాకీస్లో సినిమాకి వెళ్తున్నాం, నీవు బై 5:30, 6 వరకు వచ్చేసాయి, మనం పోదాం అన్నారు. అనంతరం నేను అప్పుడు న్యూట్రిషన్ ల్యాబ్స్లో పనిచేస్తున్నా తార్నాక. అక్కడి నుంచి సైకిల్ మీద వచ్చా, వయా నల్లకుంట, హిమాయత్ నగరు, లిబర్టీ, ఇవన్నీ దాటుకుంటూ ఎర్రమంజల కాలనీకి వచ్చా, చెమటలుగా కూకుంటూ సినిమా అని. వాళ్ళు తీసుకెళ్తారు కదా అని వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, సినిమా థియేటర్కి వెళ్ళిపోయారు. ఓకే. అప్పుడు ఆత్మ పనిచేసింది అనమాట. ఈ విధవ సినిమా కొరకు అంత దూరం నుంచి చెమటలుగా కూకుంటూ రావాలా, అసలు సినిమానే చూడకూడదు ఇంకా, పిచ్చే ఆలోచన. చూడాల మీరు అంతే. ఆ తర్వాత 20 years సినిమాలు చూడలేదు. ఓకే. మా అక్క తర్వాత రే పార్తూ పొరపాటు అయింది, ఇంకోసారి అట్లా చేయము, ఇంకో సినిమాకి వెళ్దాం, ఈసారి నేను రాను అయిపోయాను, నేను చూడను సినిమాలు. పట్టుదల అది నాకు మేలైంది. దాని నుంచి ఎన్నో పనులు జరిగాయి నాకు. అవునా? రాత్రిపూట టైప్ రైటర్తో కేసులు టైప్ చేయడం, పోలీస్ స్టేషన్లో వెళ్ళి దానివల్ల కొంచెం డబ్బులు సంపాదించడం, అలాంటి. అక్కడ ఏమయ్యేదంటే 5 పోలీస్ స్టేషన్లు ఉండేవి మా అండర్లో. ఆ ఎస్ఐలు వాళ్ళకు టైం ఉండేది కాదు, కేసులు అవి కన్స్ట్రక్ట్ చేయాలంటే 5-6 కాపీలు తయారు చేయాలి. ఓకే. ఎస్పీ కోటి, డిఎస్పీ కోటి, కోర్టు కోటి, రైట్, అట్లా చేయాలి. అవి చేసేవాళ్ళు దొరికేది కష్టం. సో నాకు అలవాటు కాబట్టి నన్ను చేయమనేవాళ్ళు. ఒక కేసుకు 50 రూపాయలు అట్లా ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అప్పుడు ఆ కాలం. శివుడు. అది ఆల్మోస్ట్ మొదటి తెలుగులో. సో అక్కడి నుంచి దాని తర్వాత సినిమా ఏంటి? ఇంకా ఆ తర్వాత చాలా వచ్చాయి. దాంట్లో పర్సనాలిటీ చూసిన తర్వాత కోదండరామిరెడ్డి గారే ఆయన అన్ని సినిమాల్లో నాకు ఛాన్స్ ఇచ్చారు. నిప్పురవ్వ, ఆయన చేసిన సినిమాలు చాలా ఉన్నాయి కదా, పుణ్యభూమి నా దేశం, తర్వాత
ఇట్లా గుర్తులేవు నాకు. ఓకే. 300 సినిమాల్లో ఏం గుర్తుంటాయి. ఓకే 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 వరుసగా కోదండరామిరెడ్డి గారు ఏమి తీస్తే అది నన్ను పిలిచేవారు, క్యారెక్టర్ ఇచ్చేవారు. ఓకే. నిప్పురవ్వ 20 days చేసాం. అంతా నైటే సారథి స్టూడియోలో సెట్ వేశారు. ఆఫీస్ అవుతూనే అక్కడికి వెళ్ళడం, ఓకే వెళ్ళడం, నైట్ 2 దాకా షూటింగ్ చేయడం. ఓకే. అది బాలకృష్ణ గారితో పరిచయాలు, అప్పటి నుంచే బాగా పరిచయాలే. చాలా బాగా 20 days చేసి బాగానే చూసుకున్నారు వాళ్ళు, ఏదైనా చెప్పాలంటే. నిపురావతి మీరు చెప్తుంటే అంత కష్టపడ్డారు, కానీ రిజల్ట్ రాలేకపోయింది కదా. బంగారు బుల్లోడు ఆడినట్టుంది అదే టైం. బంగారు బుల్లోడు సైమల్టైనస్ గా విజయశాంతికి బాలకృష్ణ, నిపురావ. కరెక్ట్. అవును. ఎంత చాలా కష్టపడ్డారు బాలకృష్ణ గారు. బా నా బొగ్గు అనుకుంటా ఆయన డైలాగ్ దాంట్లో ఊతపదం అన్నమాట ఎప్పుడు. నేను దాంట్లో జైలర్ క్యారెక్టర్. ఓకే. జైల్లో పెడతాము, జైల్లోంచి తప్పించుకొని పోతాడు ఆయన. ఓకే ఓకే. అది 20 days తీశారు. మరి మీకు ఒక ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన అనుభవం లేదు, నాటక రంగానికి సంబంధించిన అనుభవం లేదు, సినిమాలు అంటారా చూడలేదు. మరి టైమింగ్ కెమెరాకి వీటికి టైమింగ్ అవసరం. అదే చూస్తే కదా, డైలాగ్ మాడ్యులేషన్ ఇంపార్టెంట్. కెమెరా అక్కడ ఉంది అని తెలుస్తాయి కదా. ఓకే. మాడ్యులేషన్ అంటారా, ఆ డైలాగ్ లోనే తెలిసిపోతుంది మనకు మాడ్యులేషన్. ఇబ్బంది పడలేదా అని పెద్దగా నాకు ధైర్యం ఒకటి ఉంటది కన్ఫర్మ్డ్ గా. పెద్ద హీరోలు పెద్ద ఆర్టిస్టుల మధ్య ఉన్నప్పుడు ఏంటంటే ఇది లేదు, హీరోలు వీళ్ళకి భయపడాలా, దీనిగా ఉండాలనే ఇది లేదు. ఎందుకంటే డీజీ గారు ఉన్నారు కాబట్టి, పోలీస్ డిపార్ట్మెంట్ కాదు ఇది కాకపోతే డీజీ గారు ఉన్నారు కాబట్టి ఉద్యోగం ఒకటి ఉంది కదా, ఉద్యోగం ఉంది చక్కగా. వీళ్ళు కుదరదంటే ఓకే, ఇది హాబీ కింద చేసాం అంతే. అది అప్పుడే ధైర్యం ఉంటుంది. జస్ట్ లైక్ హాబీ. వాళ్ళు పిలిచేవాడు, నా పర్సనాలిటీ చూసి పిలిచేవాళ్ళు, ఆ హాబీ కింద చేసుకుంటూ వెళ్ళాను. అది ఇదే ప్రొఫెషన్ అయితే భయం ఉంటుంది, భయం భక్తి ఉంటుంది, ఇదే ప్రొఫెషన్ కాదు కాబట్టి వాళ్ళే పిలిచేవాళ్ళు. నేను ఎవరిని ఇప్పుడు అడగడం లేదు, అప్పుడు అడగలేదు. ఓకే ఓకే. వాళ్ళ 1 by 1 ఒక దాంట్లో చూసి ఇంకోరు పిలవడం, ఒక దాంట్లో చూసి ఇంకోరు పిలవడం. అంటే ఎక్కువగా డైరెక్టర్స్ లో ఇప్పుడు మనం చర్చించుకున్న దాని ప్రకారం కోదండరామిరెడ్డి గారు ఒకళ్ళు ఫస్ట్ మీకు లైఫ్ అది స్టార్ట్ చేశారు. ముహూర్తం మంచి డైరెక్టర్, మంచి ముహూర్తం, మంచి హ్యాండ్. పైగా చిరంజీవి గారి పక్కన చేయడం అనేది ఇంకా ఇంకా చిరంజీవి గారిని కొట్టే క్యారెక్టర్, ఫస్ట్ కొట్టే క్యారెక్టర్. అంటే దాని తర్వాత మీకు పడిన డైరెక్టర్ లో ఎవరెవరు ఉండొచ్చండి? కోడి రామకృష్ణ గారు కానీ, లేకపోతే కోడి రామకృష్ణ, తర్వాత బి గోపాల్, చాలా మంది ఉన్నారండి. అందరూ ఆల్ డైరెక్టర్స్ దగ్గర చేశా, ఆల్ హీరోస్తో చేశా. ఎవరు మినహాయింపు లేదు, ప్రతి హీరోతో చేశా. నిప్పురవ్వ 20 days ఆల్మోస్ట్ ఒక మేజర్ క్యారెక్టర్ చేశారు జైలర్ సంబంధించింది. దాని తర్వాత మీకు వచ్చిన క్యారెక్టర్ అంటే కలిసి నడుద్దామా, అంటే అంత లెంత్ మధ్యలో ఏమైనా ఉందా? కలిసి నడుద్దాం మధ్యలో కూడా ఉన్నాయి లెంతులు, సినిమాలు గుర్తులేవు. ఈసారి ఆ లిస్ట్ చూసుకోవాలి. చేస్తూ ఎక్కువ లాయరు, జడ్జ్, డాక్టరు, పోలీస్ ఆఫీసర్, ఇలాంటి క్యారెక్టర్లు ఎక్కువ. అంటే నేను టైం కూడా ఎక్కువ ఇచ్చేవాడిని కాదు. 10 days షూటింగ్ ఉందంటే ఒప్పుకునేవాడిని కాదు. ఎందుకంటే ఆఫీస్ వర్క్ ఉంది కదా ప్రాబ్లం. నేను ఎక్కువ సాటర్డే సండే వాళ్ళకి చెప్పేవాడిని, సాటర్డే సండే ఉంటే పిలవండి వస్తాను. ఓకే, నేను మిగతా రోజుల్లో రాలేనండి అని ముందే చెప్పేవాడిని. అందుకని చిన్న క్యారెక్టర్లు వచ్చేవి, తక్కువ రోజుల్లో అయిపోయేది అనమాట, 2 days. ఓకే ఓకే. 20 చేసా, 20 చేస్తేనే 300 దాకా అయినాయి. కానీ మీరు నిపురావుకి ఏంటంటే నైట్ షూట్ వల్ల ఇవ్వాలి, నైట్ షూట్ వల్ల ఎవ్రీడే ఇచ్చాను. కరెక్ట్. ఓకే ఓకే. అదొక అడ్వాంటేజ్ అయింది అనమాట. టోటల్ నైట్ సెటప్ అది. జైల్లోంచి రాత్రి తప్పించుకొని పోతాడు బాలకృష్ణ. ఓకే ఓకే. రావడము, ఆ జీపును కాల్ చేయడము, బగ్గర్ మండిపోవడము, అంతా స్టంట్ మాస్టర్ ఉంటుంది కదా. ఒక రోజుతో అయ్యేది కాదు, జరుగుతూ ఉంటుంది. కలిసి నడుద్దాం చేశారు కదా, మరి దానికి క్లాష్ అవ్వలేదా డేట్లకు సంబంధించి? ఎందుకంటే మీరు పెద్దగా ఎక్కువ క్లాష్ కాలేదు. సెలవు పెట్టా, ఒక 3-4 రోజులు సెలవు పెట్టా దానికి. క్యాజువల్ లీవ్స్ ఉంటాయి కదా. ఓకే ఓకే. క్యాజువల్ లీవ్స్ పెట్టేసి అప్పుడే సౌందర్య బాగా పరిచయం. సౌందర్యకి ఏంటంటే ఆమెకు సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్, అంతా సాంస్క్రిట్ చదివింది ఆమె. ఓకే. కొంత తెలుసు. నేను సంస్కృతంలో కొంచెం మాట్లాడినందుకే భవాన్ సంస్కృతం జానాతివా అని అంటే, అహం సంస్కృతం జానామి అన్న.
నాకు నేను వచ్చేంతవరకు నేను బాగా తెలుసు అనుకుందేమో మరి తెలుగులో మాట్లాడింది. మాకు సెకండ్ లాంగ్వేజ్ ఉంది చిత్య అనొచ్చా మిమ్మల్ని అంటే, చిత్య అంటే ఏంటంటే బాబాయ్ చిన్న అన్న అని అర్థం. బంగారంగా అనమ్మ దాందే ఉంది అంతే. షార్ట్ గ్యాప్లో ఉంటే వచ్చి నా పక్కన కూర్చునేది. ఎంత బాగా మాట్లాడేదో తలుచుకుంటే ఇప్పటికీ నాకు కళ్ళలో నీళ్లు దొరుకుతాయి. అంత మంచి అమ్మాయి, భగవంతుడు తొందరగా తీసిపోయాడు ఆమెను. పాపం తలుచుకున్నప్పుడంతా నాకు అదే, ఆమె మీద నేను వ్యాసాలు కూడా రాశా ఫేస్బుక్లో. వెళ్ళిన తర్వాత నాకు ఆమెకున్న బాంధవ్యం ఎంత దీనిగా ఉంటుంది, ఓ తండ్రి కూతురు బాంధవ్యంగా మర్చిపోలేని సంఘటనలు అవి. ఇంటికి కూడా వెళ్ళినట్టున్నారుగా? ఆమె ఇంటికి పిలిచింది, ఇంట్లో ఒక రోజంతా ఉన్నాను, భోజనం పెట్టింది, ఆమె వడ్డిస్తూ చిత్య ఇది తినండి చాలా బాగుంటాయి, బెంగళూరు స్పెషల్, బిసిబేళ్ల బాత్ ఇది చాలా బాగుంటుంది. ఆమె అన్న వదిన కూడా ఆమె రంగోలీ ముగ్గులు అవి వేస్తుండేది వదిన ఎక్కువ. వాళ్ళ ఇల్లు కూడా అంత అందంగా ముగ్గులతోటే మొత్తం, ఒక గుడిసెలాగా కొట్టంలాగా ఉంటుంది. అక్కడ టీచింగ్స్, ఆమె టీచర్. సో చాలా బాగా ఉండింది అనమాట. వాళ్ళ మదర్ కూడా చాలా మంచిది. సత్యనారాయణ గారు అని వాళ్ళ నాన్నగారు కూడా ఉండేవారు అప్పుడు. తర్వాత పోయారు పాపం. ఆయన మంచివారు. ఆయన కూడా వాళ్ళకి సినీ ఫీల్డ్కి సంబంధం ఉంది. ప్రొడ్యూసర్గా ఉండేవాడు. అదే నేను ఆయనతో మాట్లాడలేదు, ఆయన ఎక్కడికో బయటికి వెళ్ళారు అన్నారు. ఆ తర్వాత పోయారు అని తెలిసింది. మధ్యలో అన్నారు చూసారా ఫేజు, అంటే శనివారం ఆదివారం మీకు ఆ గ్యాప్ సెలవులు వచ్చినప్పుడు డేట్లు ఇచ్చేవాళ్ళు. పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు ఈ రోజు నేను ఫ్రీగా ఉన్నాను. కొన్ని మంచి సినిమాలు కూడా పోయి ఉండే, చాలా పోయినాయి. ఎన్ని మంచి సినిమాలు. ఇందిరా పోయింది. అప్పుడు ఏదో మా మీటింగ్స్ జరుగుతున్నాయి అనమాట. ఫోను కాశీలో షూటింగ్ రావాలని. ఆ ఇందిరా అంత హిట్ అవుతుందని ఎవరు తెలుసు. అది పోయింది. తర్వాత చూస్తే ఇందిరా అరే ఇలాంటి సినిమా పోగొట్టుకున్నావా అనిపించింది అనమాట. అది కొన్ని పోతాయి, తప్పదు. చాలా సినిమాలు మిస్ అయ్యి ఉంటాయి. చాలా సినిమాలు మిస్ అయ్యామాట. పేర్లు గుర్తులేవు కానీ పెద్ద పెద్ద ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, లేదంటే నాకు టైం లేదు అనేవాడిని. బట్ మేనేజర్లు వాళ్ళు కొత్తగా వచ్చారు కదా హైదరాబాద్కు, చెన్నై నుంచి. సో వాళ్ళకి కావాలి ఆర్టిస్టులు. అక్కడి నుంచి అందరిని పిలిపించలేదు కదా, ఇక్కడ ఎవరైనా లోకల్లో ఉన్నారా అని చూస్తారు. పలానా ఆయన ఉన్నారు, ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోతున్నది న్యూస్. ఆ ఫీల్డ్లో అది బాగుంది. వెంటనే మేనేజర్లు ఒకరినొకరు అడిగి తెలుసుకుంటారు. మీరు ఒక పక్కనేమో అది బిజీ స్కెడ్యూల్, మీకు ఇది శని ఆదివారాలు ఇక్కడ డేట్లు ఇస్తున్నారు సినిమాకి సంబంధించి. మరి రాయటానికి సంబంధించి టైం ఎక్కడ వస్తుంది మీకు? నేను రాసిందంతా ఎక్కువ రిటైర్ అయిన తర్వాత. రిటైర్కి ముందు రాసే టైం లేదు. అంత నైట్స్ చదవడం, మనసులో పెట్టుకోవడం, ఇలా చదివేది ఎక్కువ ఉండింది, రాత తక్కువ. రిటైర్ అయిన తర్వాత 15 years నుంచే నేను ఇవి చేయటం, రచన వ్యాసంగం అంతా 15 years. ఆల్మోస్ట్ ఎన్నండి బుక్స్? మెయిన్ శివసహస్రనామ స్తోత్రం. శివసహస్రనామం, చంద్రికా భాష్యం అని. ఇది దాదాపుగా ఒక రీసెర్చ్ వర్క్ అనమాట. 4 సంవత్సరాలు పట్టింది ఇది పూర్తి చేయడానికి. దీని కొరకు భారత రామాయణ భాగవతాదులు, అష్టాదశ పురాణాలు, 108 ఉపనిషత్తులు, వేదాలు, వీటన్నిటినీ ఒకసారి చూడడం జరిగింది. చేస్తే కానీ రాయలేము, ఎందుకంటే అథారిటీ ఇవ్వాలి కదా. ప్రామాణికంగా ఫలానా విషయం ఫలానా చోట ఉంది అంటే చెప్పడం ఈజీ. అదేంటి ఆ విషయం, ఆ శ్లోకం ఏంటి, ఆ మంత్రం ఏంటి అన్నప్పుడు రాయాలి. అలా రాసిన పుస్తకం అన్నమాట ఇది. ఎందుకు ఇదే రాయాలని మీకు అనిపించింది? మంచి ప్రశ్న వేశారు. నేనేం చేశానంటే ఫస్ట్ జనబాహుళ్యానికి మంచి విషయాన్ని అందించాలని ఒక థాట్ వచ్చింది. ఫేస్బుక్లో, వాట్సాప్లో అదేమిటో తెలుసు అందరికీ. ఇప్పుడు రామాయణం 7 కాండాలు ఉన్నాయి. 7 కాండల్లో 7వది ఉత్తరకాండ. యుద్ధకాండ వరకు అందరికీ తెలుసు, కానీ ఉత్తరకాండలో ఏముందో ఎవరికి తెలియదు. ఉత్తరకాండలో చాలా విషయం, 3500 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో రావణాసురుడి పుట్టుక నుంచి అతను పెద్దవాడయ్యేదాకా అన్ని డీటెయిల్స్ ఉన్నాయన్నమాట.
ఇలాంటివి అంటే మిగతా 6 కాండల్లో ఉండే ప్రశ్నలకు సమాధానాలు ఈ ఉత్తరాఖండలో దొరుకుతాయి. సో దీన్ని చెప్దామని చెప్పి 3500 శ్లోకాలకి మన వాడుక భాషలో ట్రాన్స్లేట్ చేశాను, అది అందించాను. తర్వాత పంచతంత్రం, సంస్కృతంలో రాసిన పంచతంత్రం 69 కథలు తెలుగులో మామూలు వాడుక భాషలో అందించాను. దానికి మంచి అప్లాజ్ వచ్చింది. ఆ తర్వాత భారతం తీసుకొని, భారతంలో 18 పర్వాలు ఉంటాయి. దాంట్లో అనుశాసన పర్వమును ఒక పర్వం ఉంది. అది ఉందని తెలుసు, అందులో ఏముందో ఎవరికి తెలియదు. అలాంటి మరి మీకు విరాట పర్వము, ఉద్యోగ పర్వము, ఆది పర్వం అంటే తెలుసు ఏముందో, రైట్. బట్ అనుశాసన పర్వంలో ఏముంది? భీష్మ పర్వం అంటే తెలుసు, ఓహో భీష్ముడి యొక్క ద్రోణ పర్వం అంటే తెలుసు. ఈ అనుశాసన పర్వం తీసుకొని దాని ట్రాన్స్లేషన్ మొదలుపెట్టాను. 17వ చాప్టర్ వచ్చేంత వరకు శివ సహస్రనామ స్తోత్రము అని ఉంది. 4 పేజీలు ఉండేది భారతంలో. అది ఓకే. విష్ణు సహస్రనామం ఉందని అందరికీ తెలుసు, శివ సహస్రనామం కూడా ఉందా? దీన్ని మన ప్రజలకు ఎందుకు అందించకూడదు అని అనిపించింది అనమాట. ఒక థాట్, అది పరమేశ్వరుడి కృప. ఓకే, మనమేం చేస్తాం అని. ఆయన నన్ను ఒక సమిధగా ఎన్నుకున్నాడు అంతే. ఓకే. సో ఆ శివ సహస్రనామ స్తోత్రం 4 పేజీల్ని మెల్లగా ఒక్కొక్క నామం తీసుకొని, ఈ నామం అష్టాదశ పురాణాల్లో, భారత భాగవత రామాయణాదుల్లో, ఉపనిషత్తుల్లో, వేదాలలో ఎక్కడొచ్చింది అని ఆ నామం పుట్టుపూర్వోత్తరాలన్నీ తీసుకున్నాను అనమాట. రీసెర్చ్ వర్క్ ఆల్మోస్ట్. ఒక్కొక్క నామానికి ఎంత కష్టపడ్డానో. మామూలుగా ఒక్కొక్క నామానికి మీకు 6 పేజీలు, 5 పేజీలు, 8 పేజీల దాకా వెళ్ళింది ఒక్కొక్క నామం గురించి డీటెయిల్స్. ఓకే, ఓకే. అలా డీటెయిల్స్ చేసేందుకు 4 ఏళ్ళు పట్టింది అనమాట దాదాపు. ప్రతిరోజు రాసేవాడిని, రాసి ఫేస్బుక్లో పెట్టేవాడిని. చివరికి అంతా కలిపి చాలామంది దీన్ని పుస్తకంగా చేస్తే ఉపయోగం కదా అంటే అప్పుడు అలా చేయాల్సి వచ్చింది అనమాట. ఓకే, ఓకే. దానికి ప్రేరణ ఆ తమాషా ఏంటంటే, అనుశాసన పర్వంలోనే 17వ చాప్టర్ శివసహస్రనామం అయితే 169వ చాప్టర్ 49వ చాప్టర్ విష్ణు సహస్రనామం అదే పర్వంలో. ఓకే, ఓకే. దానికి ఎంత ప్రాచుర్యం వచ్చిందో చూడండి. రైట్. ప్రతి ఒక్కరికి తెలుసు విష్ణు సహస్రనామం అంటే, శివ సహస్రనామం తెలియదు. ఓకే, ఓకే. శ్రీకృష్ణుడు ధర్మరాజు చెప్తాడు, అది భీష్ముడు ధర్మరాజు చెప్తాడు. అంటే కృష్ణుడు చెప్పిన దానికే శాంటిటీ లేకుండా పోయింది. ఓకే. సో నాకు బాగా అనిపించింది అనమాట, ఇది వెలికి తీసుకురావాలి. ఓకే, ఓకే. అని ఆ భగవత్ కృప అండి, ఆయన అనుగ్రహం. వీటన్నిటిని వాయిస్ రూపంలో కూడా ఏదో ఇచ్చినట్టున్నారు మీరు. వాయిస్ రూపంలో ఇచ్చింది ఏంటంటే, నేను సంస్కృతంలో వార్తలు చెప్పేవాడిని ఒక 3 సంవత్సరాల పాటు. సినీ ఫీల్డ్లో వార్తలు చెప్పింది ముందు జగ్గయ్య గారు, కొంగారి జగ్గయ్య. వారి తర్వాత సంస్కృత భాషలో వార్తలు చెప్పింది నేనే. ఓకే. ఇంకెవరు మధ్యలో దాన్ని ముట్టుకోలేదు. అదొక నాకు పెద్ద వరంలాగా ఫీల్ అవుతాను నేను. సంస్కృతంలో చెప్పడం అంటే మామూలు విషయం కాదు కదా. వాటిని ప్రతిరోజు వచ్చేది. అది మీ ఛానల్లో కూడా కొన్ని చెప్పినట్టు గుర్తు నాకు, 6-7 ఏళ్ల క్రితం. 7-8 ఏళ్ళు అయిందేమో. అలా చెప్తూ సంస్కృతంలో కథలు కూడా చెప్పేవాడిని. ఓకే. అది నా ఫేస్బుక్లో ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి. రైట్. తర్వాత ఒక 250 కథలు కూడా చెప్పాను, తెలుగు కథలు, మంచి మంచి కథలు, నీతి ఉన్నవి. తర్వాత మన సోకాల్డ్ పెద్ద పెద్ద రైటర్స్ రాసిన కథలు, వాటిని కూడా మాడ్యులేషన్ చేసి చెప్పాను అనమాట. ఆ క్యారెక్టర్ ఎట్లా మాట్లాడుతుందో అట్లాగే మాట్లాడతా, ఆ క్యారెక్టర్ ఏడుస్తా, నేను కూడా ఏడుస్తా ఆ కథలో. ఓకే. అలా ఒక 250 కథలు ఉన్నాయి. ఇది బాంబేలో ఇస్కాన్ వాళ్ళ ఆఫీస్కి చేరింది ఈ న్యూస్. ఎవరో చెప్పింటారు, వాళ్ళు వెతుకుతున్నారు అనమాట. వాళ్ళ రికార్డింగ్స్ కావాలని చెప్పి వాళ్ళు దే ఆర్ సర్చింగ్ మంచి వాయిస్కి. లక్కీగా ఆ సమయం వాళ్ళు వెతికే సమయానికి నా వార్తలు వాళ్ళకు చూపించారు. సంస్కృత వార్తలు బాగుందండి, చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తున్నారు. అనంతరకే వాళ్ళు చూసి నాకు ఫోన్ చేశారు, ఏమండి ఇట్లా మేము భాగవతం, భగవద్గీత, తర్వాత చైతన్య చరితామృతం అని చైతన్య ప్రభు 8 వాల్యూమ్స్ అవి. ఇంత పుస్తకాలు 8 ఉంటాయి. అన్నీ కలిపి దాదాపుగా 18,000 పేజెస్ మీరు రికార్డు చేయాలండి, మీకు ఒక 6 months టైం ఇస్తాము అని చెప్పారు.
నేను కృష్ణుడిని పూజిస్తా ఇంట్లో జనరల్గా. కృష్ణ పరమాత్మ విగ్రహం ఒక్కటే ఉంటుంది మా ఇంట్లో. ఓకే. వేరే వేరే దేవతలు ఉన్నా మెయిన్ కృష్ణుడు. ఓకే. కృష్ణం వందే జగద్గురు. అవును. జగత్తుకంతా గురువు ఆయనే కదా మనకి, భగవద్గీతను అందించిన వాడు. అయితే ఆయన ఇచ్చిన వరం అనుకోని చెప్పి మంచిదండి అని చెప్పారు. వాళ్ళు వచ్చారు, అగ్రిమెంట్లో సంతకం తీసుకున్నారు. ఇదో ఇంత ఇస్తామని అంటే మంచిదండి, ప్రసాదం ఎంత వస్తే అంత, డబ్బు కొరకు కాదు కదా, ఒక మంచి విషయం ఉండిపోతుంది వాళ్ళ దగ్గర. రైట్ రైట్. సో 6 నెలల లోపల దాదాపుగా అంతా రికార్డ్ చేసేసాను. తెల్లవారుజామున రోజు 3 గంటలకు లేచి 3:30 to 4:30, 5 దాకా వాయిస్ ఇచ్చామండి. కామ్గా ఉంటుంది కదా అప్పుడు, నిశ్శబ్దంగా. మైక్ కంప్యూటర్లో చెప్పడమే చేసి వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు పంపడం. వాళ్ళు ఒక ఆయన్ని పెట్టారు తప్పులు వెతకడానికి, ఎక్కడైనా అపశబ్దాలు వచ్చాయా అని. ఎక్కడ మీ దాంట్లో తప్పులు మాత్రం రావడం లేదండి ఓకే అన్నారు. బాగా సంతోషపడ్డారు వాళ్ళందరూ. శ్లోకాలు కూడా నేనే చెప్పాను దాంట్లో, ఒక 10,000 శ్లోకాల దాకా వచ్చాయి. ఓకే. శ్లోకాలకు మామూలుగా ఉత్తరాది వాళ్ళు చెప్తారట, బట్ నా వాయిస్ బాగుంది కదా, శ్లోకం చెప్పే విధానం కూడా వాళ్ళకి నచ్చింది. నేను చెప్పిన శ్లోకాలు చెప్పారు వాళ్ళు. సో చాలా చక్కగా అనిపించింది. అది వాళ్ళ వెబ్సైట్లో కూడా పెట్టారు వాళ్ళు. ఓకే. వెబ్సైట్లో పెట్టినట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన వెబ్సైట్లో వెళ్ళి వినాలి అంతే. ఓకే ఓకే. ఒకటి ఉండిపోతుంది కదా అని, ఉండిపోతుంది మనం చేసిన పని. అవునవును అవును. ఆ తమాష ఏంటంటే 6 నెలలకు ముందు వాళ్ళు ఇచ్చినప్పుడు నా కళ్ళు మసకగా ఉండేది కొంచెం. అంటే వయసు వస్తే కళ్ళకు పొరలు వస్తాయి కదా, కాంట్రాక్ట్. ఎట్లా ఆపరేషన్ అయిన తర్వాత చెప్దామా అనుకున్నా. లేదండి టైం లేదు, మరి ఆపరేషన్ అంటే మరి 20 days పడుతుంది మీకు, మాకు టైం లేదు, తొందరగా కావాలన్నారు. చిన్న చిన్న అక్షరాలు ఇట్లా పెట్టుకొని దగ్గర పెట్టుకొని వాయిస్ చెప్పేవాడిని. మెల్లమెల్లగా దూరం అయింది, ఇట్లా క్లియర్గా కనిపించడం మొదలుపెట్టింది. ఓకే. అన్ని పేజీలు చెప్పేంత వరకు కళ్ళు క్లియర్గా కనిపించడం మొదలుపెట్టాయి. ఓకే ఓకే. అంతకుముందు చూసిన డాక్టరు మరి చెకింగ్కి వెళ్ళాను, చెకప్కి. ఆయన ఏమంటే ఆపరేషన్ చేయించుకున్నారా అన్నాడు. లేదండి ఇట్లా చదివాను. అబ్బా ఎంత విశేషం అండి, అంటే కళ్ళకి ఎక్సర్సైజ్ అయింది బాగా, మీరు రోజు చూసి. రైట్. 40 to 50, 60 pages చదివామండి డైలీ, రికార్డ్ చేసేవాడు. ఓకే ఓకే. దాంతో మీకు క్లియర్ అయిపోయినాయి. ఇప్పటికీ చేయించుకోలేదు ఇంకా కాంట్రాక్ట్. ఓకే. చూడండి, ఇదొక మెరాకిలే. డాక్టరే అన్నాడు, అదే అదే ఇది మిరాకిల్ లాగా ఉందండి. అది ఎట్లా, ఆ చిన్న అక్షరాల నుంచి కొంచెం దగ్గర ఇట్లా చదివేవాడిని, తప్పదు కదా అది దగ్గర. ఆ చదవడంలో అది క్లియర్ అయిపోయింది అనమాట. ఆ పొర పోయింది, కరిగిపోయింది. కొంచెంసేపు ఈ ఆధ్యాత్మిక సైడ్ వదిలిపెట్టి కలర్ఫుల్ దీనికి వచ్చేద్దాం. ఓకే. సినిమాలతో పాటుగా సీరియల్స్ కూడా మీరు చేశారు. ఈటీవీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇక మాలాంటి వాళ్ళకి పండగ. అప్పుడు దాకా మీరు దూరదర్శన్లో ఉన్నారా? దూరదర్శన్లో 1, 2 చేశాం. డామిట్ కథ అడ్డం తిరిగింది. దేవదాస్ కనకాల. ఓకే. దేవదాస్ కనకాల గారు మాకు బావగారు అవుతారు. ఓకే. దేవదాస్ కనకాల వైపు మాకు సిస్టర్. ఓకే. అంటే ఇప్పుడు రాజా నాకు మేనల్లుడు. వాడు చిన్నప్పుడు వాడిని ఎత్తుకొని తిరిగాం మేము. సొంత మేనల్లుడు. ఓకే ఓకే. ఐ థింక్ 71లో వాళ్ళ మ్యారేజ్ అయింది. 71 అక్టోబర్, యాదగిరిగుట్టలో. ఓకే. వీడు 73లోనో 74లోనో పుట్టాడు. అప్పటి నుంచి ఇక మాకు తెలిసే కదా. ఓకే. మా పెదనాన్న కూతురు లక్ష్మి చాలా మంచిది పాపం. చిన్నప్పటి నుంచి మామూలు ఆమె ఈ నాటకాలు, సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో ఉండడం, ఏఆర్ కృష్ణ వాళ్ళ దగ్గరకు వచ్చి రవీంద్ర భారతిలో నాటకాలు వేయడం, ఇవన్నీ మాకు బాగా గుర్తు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. సో అట్లా దేవదాస్ కనకాల గారు డైరెక్షన్లో డామిట్ కథ అడ్డం తిరిగింది అని ఒకటి సీరియలే అనుకుంటా అది. ఓకే. గుర్తులేదు, చాలా కాలం అయింది కదా. అప్పుడు సీరియల్స్ లేవు. ఓకే. 2 episodes, 3 episodes అట్లా ఉండేదన్నమాట. ఓకే. సింగిల్ ఎపిసోడ్స్. ఓకే. అదొకటి చేశాను. ఆ తర్వాత ఈటీవీ స్టార్ట్ అయిన తర్వాత, జెమినీ ఈటీవీ స్టార్ట్ అయిన తర్వాత మాకు సినిమాలు అప్పుడు తగ్గాయి, కొంచెం తగ్గాయి. ఇన్ ద సెన్స్ పెద్దగా పట్టించుకోలేదు దాని గురించి. ఓకే. ఇవి ఎక్కువ 40 సీరియల్స్ దాకా చేశాను.
ఈ సీరియల్స్ కూడా ఎక్కువగా మీరు రిటైర్డ్ అయిన తర్వాతే కదా? దాదాపుగా రిటైర్ అయిన దాదాపు. తర్వాత. ఎందుకంటే మీరు ఇవ్వడానికి డేట్లు ఉండేది కుదరవు కదా. అవును. ఎక్కువ రిటైర్ అయిన తర్వాత రిటైర్ కాకముందు కూడా కొన్ని చేశాను. ఇదే ఆదివారాలు శనివారాలు అప్పుడు ఇచ్చేవాళ్ళు డేట్లు. అప్పుడు డేట్ ఇచ్చేవాడిని. కష్టం కదా, ఆఫీసు అడ్డంకి రాకూడదు. అవునవును. అయితే కొంతకాలం సెలవు పెట్టా, మెడికల్ లీవ్ కూడా పెట్టాను. బాగా సీరియల్స్ ఎక్కువ వచ్చే టైంలో మెడికల్ లీవ్ పెట్టాను. 1 year 1.5 year పెట్టాను. ఓకే. అప్పుడు ఆల్మోస్ట్ డైలీ షూటింగ్, ప్రతిరోజు. ఏది జ్వాల, అంతరంగాలు, ఎండమావులు, లేడీ డిటెక్టివ్, పద్మవ్యూహం, ఇలా ఒకటి కాదు యూనివర్సిటీ, ఇలా అన్ని సీరియల్స్. సుమన్ గారు ఉండేవారు, అన్నిటికీ పిలిచేవారు. ఓకే. మన మీర్ గారు, అనిల్ కుమార్ గారు, వీళ్ళంతా డైరెక్టర్స్. ఓకే. సునీల్ వర్మ అని ఉండేవారు, రాఘవేంద్ర గారు కో డైరెక్టర్. చాలా మంచి వ్యక్తి ఆయన. రామదాసు వదిలినప్పుడు పోయారు ఆయన యాక్సిడెంట్లో. ఇట్స్ వెరీ గుడ్ బాయ్. సో అలా అనేక సీరియల్స్ చేయడం జరిగిందనమాట. అదొక అదృష్టం. అంతకుముందు అనిల్ కుమార్ డైరెక్షన్లో ఉండమ్మా బొట్టు పెడతా అని మద్రాసులో, చెన్నైలో షూటింగ్. ఓకే. ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వచ్చేసేవాళ్ళం. అప్పుడు నింబస్ వాళ్ళు పిలిచారు. దాంట్లో రావు రమేష్ నాకు పెద్ద కొడుకు. ఓకే. రాజ్ కుమార్ రెండో కొడుకు. ఓకే. రాజ్ కుమార్ అంటే సీరియల్ యాక్టర్, సీరియల్లో చిరంజీవి గారు లాగా. అవునవును. అతను నా రెండో కొడుకు, రావు రమేష్ పెద్ద కొడుకు. ఓకే. అది బాగా బాగా చాలా కాలం షూటింగ్ జరిగింది అది. అప్పుడు అడిగేవాడు రావు రమేష్, గురుజీ నన్ను రమ్మంటారా హైదరాబాద్, సినిమాలో ట్రై చేయొచ్చా నేను అంటే, నీకేమయ్యా బ్రహ్మాండం, మీ నాన్నగారి వెన్ను దన్ను ఉంది, రావు గోపాలరావు గారి కుమారుడు నీవు, నీకేంటి, తప్పకుండా రా, యూ విల్ డెఫినెట్లీ విల్ గెట్ సక్సెస్ ఇన్ మూవీస్ అన్న. సో అనుకోకుండా ఆయన రావడం, సక్సెస్ కావడం మాకంతా గర్వకారణం నిజంగా చెప్పాలంటే. సో మీకు ఇక్కడ ఈ సినిమా ఎలానో, ఇది ది బెస్ట్ ఒక 10 ఫిలిమ్స్ చూసుకున్నట్టయితే, అంటే ఒక లెంతీ సినిమాలకు సంబంధించి, సో ఏమున్నది, శివుడు అనేది చిన్న క్యారెక్టర్, వదిలేద్దాం ఆ క్యారెక్టర్. చిన్న క్యారెక్టర్ కాదు అంటే ఒక దీనిలాగా కాదు, అంటే ఫాదర్ క్యారెక్టర్ అట్లా కాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన కలిసి నడుద్దాం, కలిసి నడుద్దాం మంచి పిక్చరు, నిప్పురవ్వ ఒకటి మంచి పిక్చరు, తర్వాత డాడీలో మంచి క్యారెక్టరు, ఆ పాపకు ఆపరేషన్ చేయడము, నేను శరత్ కుమారు, అదంతా. ఇద్దరు మిత్రుల్లో కూడా మంచి క్యారెక్టరు, అది చిరంజీవి గారిదే. ముఠా మేస్త్రిలో చిన్న క్యారెక్టరు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా వెళ్ళి రైడ్ చేయడము అవంతా ఉంటాయి, అదొకటి. తర్వాత విశ్వాచార్యుడు అని ఒక మూవీ వచ్చింది, అది మీర్ గారి డైరెక్షను, చాలా మంచి క్యారెక్టర్ అది. అది అంటే రామానుజాచార్యుల గురించి చెప్పేదన్నమాట. నేను వ్యాఖ్యానం ఇస్తూ ఉంటాను, కనపడుతూ నా మనవడికి మనవరాలకి చెప్తుంటా, కొడుకు కోడలికి. వాళ్ళకి చెప్తుంటే పిక్చరైజేషన్ వచ్చి చూపిస్తారనమాట ఏం జరిగింది అనేది. అదొక మైలురాయి లాంటిది నా సినీ జీవితంలో. ఓకే. చాలా మంచి పేరు వచ్చింది దాంట్లో, ఎంతోమంది చూశారు. మంచి అప్పలాజు చిన్నజీవ స్వామి ఇవ్వడం. చిన్నజీవ స్వామి గారు సినిమా థియేటర్కి వచ్చి చూశారు దాన్ని. ఎందుకంటే రామానుజుల వారి చరిత్ర కదా. సో వారికి రామానుజులు అంటే అదే మతం కదా, విశిష్టాద్వైతం. అది చూసేసి నేను దగ్గరకు వచ్చినాను, మీరు చాలా బాగా చేశారు, మీ డిక్షన్ ఎంతో బాగుంది అని ఆశీర్వదించారు మహానుభావులు. అంతకంటే ఏం కావాలండి, మనకి వేరే అవార్డులు ఏమి అక్కర్లేదు, అది చాలు. కరెక్ట్. అవునవును, తృప్తిగా ఉంటుంది, అంతే కదా మరి. అవును. ఎందుకంటే ఋషీశ్వరులు లాంటి వారి ముఖతగా వచ్చే మాటలు మామూలు మాటలు కాదు కదా. అవును. ఆ తృప్తి బాగా ఉంది. హీరోగా ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఉన్నాయా? ఒకటో రెండో ఉన్నాయి, ఎక్కువ లేవు. ఎక్కువ జడ్జ్, వకీల్ సాబ్లో జడ్జ్, తర్వాత వకీల్ సాబ్లో ఏను కదా మన మీర్ గారు, ఇంకో సెకండ్ జడ్జ్. రైట్. జడ్జెస్ మారుతుంటారు కదా, సెకండ్ జడ్జిగా కూడా నేను చేశాను. ఎక్కువగా భరత్ అనే నేను ఒక 20 days చేశాను జడ్జి క్యారెక్టర్ కాదు, దాంట్లో చీఫ్ మినిస్టర్కి ప్రిన్సిపల్ సెక్రటరీ. అదొక 19 days చేశాను. 19 days 20 days. ఓకే. కారైక్కుడి వెళ్ళాం, రైట్. మధురై దగ్గర. అక్కడ చాలా బాగా జరిగింది అక్కడంతా.
అయితే ఎడిటింగ్లో చాలా పోతాయి కదా, పోతాయి కదా. అదే మేము చేసి వస్తాం, ఎడిటర్ ఇష్టం ఏది పెడతాడో ఏది పెట్టాడు. కరెక్ట్. ఇండస్ట్రీ పరంగా చేదు అనుభవాలంటే ఏంటి? నూతన్ ప్రసాద్ గారు ఒక సినిమాలో ఈ కేర్ హాస్పిటల్ ఎదురుగా ఒక బిల్డింగ్ ఉంటుంది, దాంట్లో నన్ను పిలిచారు క్యారెక్టర్కి. ఓకే. నేను ఆ క్యారెక్టర్ చేస్తున్నానని నూతన్ ప్రసాద్ తెలియదు. ఆయన పక్కనే ఉన్నా నేను. ఓకే. ఆయన అక్కడ కుర్చీలో కూర్చున్నాడు, నేను ఇక్కడ కుర్చీలో కూర్చున్నాం ఇట్లా. ఎవరో ఆ క్యారెక్టర్ ఎవరు వేస్తున్నారండి అన్నాడు. అంటే పార్థసారథి గారని ఆయన వేస్తున్నారు అని అన్నాడు కో డైరెక్టర్. వాళ్ళు వీళ్ళని ఎందుకు అండి, నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళని పెట్టండి, ఆయనకు వద్దని చెప్పండి, పంపించేసి. రాలేదు కదా ఇంకా అంటే, వచ్చారండి ఆయన అన్నాడు. ఓహో మీరేనా, ఏమనుకోవద్దండి, నాకు తెలిసిన వాళ్ళని చెప్పి ఆయన చెప్పాడని. అయినా మీరు ఇట్లా చెప్పడం మంచిది కాదండి, నేను ఆర్టిస్ట్నే కదా, మీరు చూశారు చూడలేదు అది వేరే విషయం. ఓకే. ఒక ఆర్టిస్ట్ను ఆయన వద్దు నేను చెప్పిన వాడిని పెట్టండి అనడం మంచి పద్ధతి కాదు కదా. అంటే తప్పవండి అవన్నీ, మాకు కూడా అనుయాయులు ఉంటారు కదా, మమ్మల్ని అడుక్కునే వాళ్ళు ఉంటారు క్యారెక్టర్స్ ఇవ్వమని, వాళ్ళని కూడా చూసుకోవాలి కదా మేము అన్నాడు ఆయన. అందరికీ మీరు పొరపాటు చేశారు అంటే ఆయన కోపం వచ్చింది. మీరెవరండి నన్ను పొరపాటు చేశారు అనడానికి అన్నాడు. నేను ఆ క్యారెక్టర్ చేస్తున్న ఆర్టిస్ట్ అండి, లేకుంటే నేను పట్టించుకోను, మీరు ఏమన్నా చేసుకోండి విడిగా, ఆ క్యారెక్టర్ చేసేది నేనే. ఓకే. నన్ను మీరు వద్ద, అసలు వచ్చాడా తెలుసుకున్నారా ఎవరైనా అవన్నీ తెలుసుకోవాలి మీరు. తెలుసుకోకుండా ఆయన పంపించేసేయండి, ఆయన వస్తే పంపించేసేయండి, నేను చెప్పే ఆర్టిస్ట్ని పెట్టండి అనడానికి మీరెవరు? అట్లా అనకూడదు కదా, ఒకరిని కించపరచడమే కదా. మీరు అనుభవిస్తారు. కోపం వచ్చింది కొంచెం, మీరు ఇంతకింత అనుభవిస్తారు అన్న. ఏం శాపం పెడుతున్నారా అన్నాడు ఆయన. శాపం కాదండి, హృదయ వేదన. ఆ హృదయ వేదన ఎప్పుడూ కలిగించొద్దండి ఒకరికి, అది శాపం అవుతుంది నిజంగానే. ఒక హృదయం రోధిస్తే అది శాపం అవుతుంది. పోన్లేండి ఇక చేయండి, ఎట్లా చేస్తారో చూస్తా అన్నాడు ఆయన. బాగానే చేశారు, అది ఓకే అయిపోయింది. అదొక్కటి అంతే చేదు అనుభవం. ఓకే. ఓకే. రామానాయుడు గారి పిఏగా వేసావు సినిమా, జంధ్యాల గారి డైరెక్టరు. రామానాయుడు గారు ఏమి ఇంకా రాలేదా పార్థసారథి అన్నాడు అనమాట. నేను అప్పుడు ఈ రోడ్ నెంబర్ 12లో నా కారులో పోతున్నా, ఆ డ్రైవర్ ఉన్నాడు. అదేమైందంటే ఆ చెట్టు కింద ఏదో రాళ్ళు పేర్చారు, ఒక బల్లి సడన్ గా అద్దం మీదకి వచ్చింది, కారు అద్దం మీదకి. వాడు భయపడిపోయాడు, కారు ఎట్లో తిప్పేసి ఆ గుట్ట మీదకి వచ్చి కారుకి బోల్తా కొట్టాడు, పడిపోయింది. నేను కింద పడ్డా. కారులోనే ఉన్నాను, కారులోంచి బయటకు వచ్చా, చాలా కష్టంగా వచ్చాడు బయటికి. అక్కడేమో ఆయన షార్ట్ రెడీ, ఇంకా రాలేదు, ఆయన టైంకి వస్తాడు, ఎందుకు రాలేదు, ఏమైంది. నేను అతి కష్టం మీద బయటకు వచ్చి నాకు ఏ దెబ్బలు తగలేదు లక్కీగా, భగవంతుని కృప అంతే. రైట్. నా కారు ఉల్టా చేసి కుదరని పని, నేను ఆటో తీసుకొని దగ్గరే రోడ్ నెంబర్ 12 అంటే రామానాయుడు స్టూడియో మరి దూరమేం కాదు. రైట్. అక్కడి నుంచి వెళ్ళిన తరకే ఆయనకు విషయం చెప్దామనే లోపల ఆయన కేకలు వేయడం మొదలుపెట్టాడు, అపార్థం చేసుకున్నాడు. ఏంటంటే మీరు ఇంత ఆలస్యంగా వస్తారేంటి, షార్ట్ రెడీగా పెట్టాము, మీరు బాగుంటారని నా హైట్లో ఉన్నారని చెప్పి మిమ్మల్ని పిఏగా పెట్టుకున్నాను నేను. అనంతరకే ఏం లేదండి ఇలా జరిగింది, మెల్లగా డౌన్ అయినాడు ఆయన. ఓకే. ఓకే. అయ్యో ఏమనుకోవద్దండి, నేను ఏదో ఆవేశంలో అనేసాను. ఆయన మంచివాడు, ఎన్నో చూసింటాడు ఆయన, ఇటువంటివి ఒకటి కాదు కదా. ఇలా జరిగిందండి, నా కారు కూడా బోల్తా పడి అక్కడే ఉంది ఇప్పుడు, దాన్ని వాడు డ్రైవరు ఏం చేసుకుంటున్నాడో తెలియదు నాకు, ఇలా జరిగింది. మీకేం కాలేదు కదా అన్నాడు. నాకేం కాలేదండి, సేఫ్గా వచ్చాను. ఓకే. ఓకే. ఆ షాట్లు తీశారు జంధ్యాల గారు. అదొక్కటే చిన్న, ఆయన కేకలు వేసింది మొత్తం ఇండస్ట్రీలో వారొక్కరే ఇప్పటిదాకా. ఓకే. ఎవ్వరు చేయలేదు. ఇంకా డిపార్ట్ పరంగా నా అదృష్టం ఏంటంటే, నేను ఎక్కడున్నా కూడా సెల్ ఫోన్ ఉండేది, మా అసిస్టెంట్లు ఫోన్ చేసేవారు, సార్ ఇది అడుగుతున్నారంటే ఫోన్లో డిక్టేషన్ ఇచ్చేవాడిని.
ఇది చేసేసి టైప్ చేసి మీరు ఫైల్ పెట్టేసేయండి, ఓకే అయిపోతుంది అని వాళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు. ఓకే ఓకే అంటే వర్క్ మీద వర్క్ మీద కమాండ్ కమాండ్ అదేలేండి. పెద్దగా ప్రాబ్లం కాదు. సో ఐజీలో కూడా తెలుసు ఏదో హాబీగా చేస్తున్నాడు, లెట్ హిమ్ డూ. ఓకే కానీ వర్క్ విషయం వచ్చేంత వరకు అంతరాయం కలగకూడదు కదా వాళ్ళకు కూడా. అప్పుడు దాన్ని సహించారు వాళ్ళు. అవును అవును. అక్కడ చూసుకుంటూ ఇక్కడ చేసుకోవాలి. బాలయ్య బాబు గారితో కొన్ని తక్కువ అయినప్పుడు కూడా, అంటే ఒక 8 సినిమాలు వేసుకుందాం, లేకపోతే ఒక 10 సినిమాలు వేసుకుందాం, ఆయనతో ఆ అటాచ్మెంట్ ఎందుకు? ఆయన మంచితనం, ఆయన ఓపెన్ మైండ్. ఓకే బాలయ్య బాబు ఊరికే ఉంటాడు. ఆయన షాట్లో ఖాళీగా కూర్చొని ఓ పక్క సీరియస్గా కూర్చోవడం ఉండదు. హాయిగా రండి మీరు రండి ఇక్కడ కూర్చోండి అంటాడు ఆయన. అది గొప్ప మనసు. అది ఆయన ఒక హీరో, నేను ఇట్లాగే ఉండాలా అనేది లేదు. ఓకే గిరిగీసుకొని కూర్చోడు ఆయన. కాదు అంటే మడిగట్టుకొని కూర్చోడు. మీ సబ్జెక్ట్ ఏమన్నా అటాచ్మెంటా అంటే ఆధ్యాత్మిక సైడ్ ఏమన్నా? అది కూడా ఉంది. అది కూడా అయి ఉంటుంది నేను అనుకోవటం కారణం. అది కూడా ఉంది. అది మేజర్ అయి ఉంటుంది. అది కూడా ఆయన ఇంట్రెస్ట్ గా వింటారు. ఇది ఈ శివసహస్రనామం పుస్తకం వచ్చిన తర్వాత పుస్తకం తీసుకున్నారు, ఆయన చూశారు, తర్వాత ఫోన్ చేశారు, నేను చదువుతున్నాను రోజని. ఓకే అది బట్ అంతకు ముందు కూడా నాకు రామారావు గారు అంటే ఐ లైక్ హిమ్, బాగా ఇష్టం. ఎన్టీ రామారావు గారు. ఆయనతో కూర్చొని ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఇవన్నీ చేసా, కానీ ఆయనతో సినిమా చేయలేకపోయా. ఓకే ఎందుకంటే 82, 83లోనే రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. రైట్ రైట్. ఆ తర్వాత లేదు. ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆయన పుట్టినరోజు వస్తే నేను మా ఐజీ వెళ్ళేవాళ్ళం తెల్లవాడు 4 గంటలకు. అప్పుడు హ్యాబిట్స్లో ఉండేవారు ఆయన. జీపీఓ దగ్గర నుంచి లైన్ పుష్పగుచ్చాలు పట్టుకొని పళ్ళు తీసుకొని ఆయన కలవాలని జనాలు కలవాలని. నేను అప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీ పిఏ కాబట్టి వి శ్రీనివాసరావు అని, ఆయన పార్సల్ రా పదం రా అని చెప్పి డైరెక్ట్గా కారు లోపలికి వెళ్ళి దిగి వెళ్ళిపోయాం. ఓకే ఓకే చక్కగా తీసుకున్నారు, నమస్కారం పెట్టాను. మీరెవరు? మా శ్రీనివాసరావు ఐజీ గారు అండి, నా పిఏ అంటే ఆహా బాగున్నారు. మహానుభావుడు, చాలా అదే చాలా ఆశీర్వాదం. ఓకే ఎంత బాగుందో మనిషి. అప్పుడు ఒక కాషాయం బట్టల్లో ఉన్నారు. ఓకే ఆయన పుట్టినరోజు బర్త్డే వచ్చింది, వెళ్ళాము. టిఫిన్ చేశారా? తెల్లవారుజాము 4 గంటలకి ఏం చేస్తాం టిఫిన్ అంటే అక్కడ ఉంది చేయండి అని ఆయన ఉద్దేశం. రైట్ రైట్ రైట్. మీ దర్శనం కొరకు వచ్చామండి. బాగుంది. తర్వాత ఎవరున్నారు అన్నారు ఆయన. ఒక్కొక్కరిని లోపల ఐజీ గారు కాబట్టి ఆయన అక్కడే ఉండాల్సి వస్తుంది, ఆయన పక్కన నేను ఉండాలి. ఓకే ఓకే. ఎంత అదేదో స్వర్గలోకంలో ఇంద్రలోకంలో ఇంద్రుడి ఇది చూసినట్టు అనిపించింది నాకు, నిజం చెప్పాలంటే. అంత కళగా ఉండింది. ఆయన కూడా అట్లే ఉన్నాడు, టీవీగా కళగా అట్లా కూర్చున్నాడు అనమాట. బొట్టు పెట్టుకొని కాషాయం బట్టలు వేసుకొని. ఆ రాజసం ఎవరికి రాదండి, మీరేమన్నానండి. ఓకే, వేరే వాళ్ళు నటిస్తారేమో అని ఆయనకు స్వతహాగా వచ్చింది. ఇంకోటండి, మీరు ఓన్లీ ఆర్టిస్ట్గానే కాకుండా మీ పరిచయాలు, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు చిన్నప్పుడు మీరు పాఠాలు చెప్పటమా? అవును, రామ్ గోపాల్ వర్మ అదొక పెద్ద ఎపిసోడ్. నేను మ్యాథమెటిక్స్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్, ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్ వచ్చాయి నాకు. ఓకే. సో రామ్ గోపాల్ వర్మ ఇంటికి 4వ ఇంట్లో మాకు తెలిసిన బంధువులు ఉన్నారు. వీడు 10th క్లాస్కి వచ్చాడు వాడు, ఆ అమ్మాయి 7th క్లాస్. రాము చెల్లెలు విజయ అనే అమ్మాయి. వాళ్ళ అమ్మ ఎవరైనా ట్యూషన్ చెప్తారా ఉన్నారా అని వెతుకుతున్నారు. నేను వీళ్ళకి తెలుసు కాబట్టి మృణాళిని ఉంది కదా, మృణాళిని పిన్ని ఆమె ఉండి పార్తోనే ఉన్నాడు, మంచి అబ్బాయి, మ్యాథమెటిక్స్ బాగా చెప్తాడు, అతన్ని పిలిపిస్తా అని. లేదండి మీరు అడ్రస్ ఇవ్వండి మా వారే వెళ్తారు అని. ఓకే. నేను ఆఫీస్లో పని చేసుకుంటున్నాను, ఈయన కృష్ణరాజు గారు వచ్చారు ఆఫీస్కి, రాము తండ్రి. ఓకే. ఆయన సౌండ్ ఇంజనీర్ సారథి స్టూడియోలో. రైట్ రైట్. ఆయన వచ్చి నన్ను చూసి దండం పెట్టాలో తెలియదు, మా ఏమనాలో తెలియదు, మీరైనా పార్థసారథి అన్నారు. అవునండి. సో ఆయన వచ్చి నమస్కారం మాస్టారు అన్నారు.
అరే పెద్దవారండి మీరు. అప్పుడు నేను ఐ వాజ్ 20 years, ఓకే. జస్ట్ 19, 20, 21 బీకామ్ ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్నా అప్పుడు. ఓకే. ఇట్లా మా అబ్బాయికి అమ్మాయికి మ్యాథమెటిక్స్ చెప్పాలండి. సరే అండి, నాకు టైము కష్టము దొరకదు, సాయంత్రం 5 to 6 అయితే ఆఫీస్ 5కి అయిపోతుంది, 5 to 6 చెప్తాను, 6 నాకు ఈవినింగ్ కాలేజ్ ఉంటుంది, భద్రగా కాలేజీ. ఓకే. పంజగుట్ట నుంచి వెళ్ళాలి భద్రగా కాలేజీ, సైకిల్ మీద. అప్పుడు సైకిల్ ఉంది, ఓకే. స్కూటర్ లేదు ఇంకా. 72లో అదే రైట్. 72, 73 అకాడమిక్ ఇయర్ వాళ్ళకి చెప్పింది. అంటే పర్వాలేదండి, నేను 5 to 6 వాళ్ళని రెడీగా కూర్చోమని చెప్తా పిల్లల్ని అన్నాడు. మంచిదండి. నేను వెళ్ళేవాడిని. వాడు రాము బాగా క్రికెట్ ఆడి చెమటంత వేసుకొని నిక్కర్ వేసుకొని ఇంత ఉండేవాడు, చిన్నవాడు. మాస్టర్ వచ్చాడు అనుకుంటే పరిగెత్తుకుంటూ వచ్చి చెమటతోనే కూర్చున్నాడు. పోయి మొహం కడుకొని రాబో అనేవాడిని. ఓకే. మంచి పిల్లవాడు నా ఉద్దేశంలో. ఇస్ ఏ వెరీ గుడ్ బాయ్. ఓకే. మంచి ఇంటెలిజెంట్, నాలెడ్జ్ ఎంత ఉందంటే, కానీ అది ఉపయోగించాడు, కావాలని కొట్టే పనులు చేస్తుంటాడు. అవును. ఆ సందర్భంలో నేను పద్యాలు రాసుకునేవాడిని, ఛందోబద్ధంగా పద్యాలు రాసేవాడిని. అప్పటికే నేను 12-13 ఏళ్ళ నుంచి పద్యాలు రాసేవాడిని. ఓకే. ఓకే. చాలా పద్యాలు రాశాను అట్లా. ఓకే. సందర్భోచితంగా ఏది కనిపిస్తే దాని మీద ఒక పద్యం అట్లా చేసేవాడిని. అప్పుడు అల్లరి బాలుడు రాముడు మెల్లగా కడచేరి మిగుడ పేలములాడున్ చల్లగా చూడుము మాధవ భల్లూకపు పట్టుగాని భయపడెందు. భయపడేవాడే కాదు అసలు ఎవరికి. తుంటరి చేష్టల యందున్ తంటాలను తెచ్చిపెట్టు తడవకు వీడే కంటకుడయ్యను చూడగా కొంటెగ మారును మిగులో కూర్మి చేయ అని ఇట్లా పద్యాలు, అడవిధరుడు పద్యాలు. వాడికి తెలియదు, నేను రాసుకునేవాడిని. అంటే పొట్టె పనులు చేస్తుండేవాడు. ఆ క్రికెట్ ఆడుతూ వాళ్ళు ఎవరినో కొట్టి రావడము. కాదు, ఇప్పుడు ఆయన సినిమాలు చాలా చేశారు కదా, దాంట్లో ఆ ట్రావెల్లో మీరు క్యారెక్టర్లు చేశారా? నాకు అసలు తెలియదు. రాము డైరెక్ట్ శివ రిలీజ్ అయింది. మా డిఎస్పి ఒక అతను నుండి, సార్ సినిమా శివ అనే కొత్త వచ్చింది సార్, వెరైటీగా తీశాడు డైరెక్టరు, మీరు ఆశ్చర్యపోతారు చూస్తే, ఇదివరకు మనం చూసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు అని నన్ను తీసుకుపోయాడు బలవంతంగా సినిమాకు. డిఎస్పి చూస్తే కొత్తగా అనిపించింది. ఏమిటి అది పరిగెత్తడం ఏంటి, ఆ కెమెరా వాళ్ళతో పాటు పరిగెత్తడం ఏంటి, స్టడీ క్యాము అని ఏమో కొత్త కొత్త అనిపించింది అనమాట. ఎవరో డైరెక్టర్ చాలా రామ్ గోపాల్ వర్మ అంటే ఎవరో అనుకున్నా. నేను రాము అని అలవాటు, కానీ అందులో వీళ్ళు రాజులు, వాళ్ళ నాన్న పేరు కృష్ణరాజు, వీడి పేరు ఉంటే రామురాజు ఉండాలి, రామరాజు ఉండాలి. రామ్ గోపాల్ వర్మ ఎట్లా అవుతాడు? రాజులు వర్మ ఒకటే నాకు తెలియదు అప్పుడు. అంత దీనిగా ఉండేవాళ్ళం. తర్వాత ఒక ఫంక్షన్లో కృష్ణరాజు గారు కనిపించారు. ఐ థింక్ అరౌండ్ 90-91 ఆ ప్రాంతంలో కనిపించి, రాజుగారు రాము ఎట్లా ఉన్నాడు, విజయ్ ఎట్లా ఉంది, రాము బాగున్నాడు అంటే, ఏంటి మీకు తెలియదా అన్నాడు ఆయన. ఏమైందో అనుకున్నా. ఏంటండి ఏమిటి, మన శివ డైరెక్టర్ మావాడే అండి అన్నాడు. ఎంత ఆనందంగా చెప్పాడో ఆయన. నిజంగా అంటే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, ఆ పుత్రుడి గుణములు పొగడగా పుత్రోత్సాహము కలుగు అన్నారు కదా. ఆ పుత్రోత్సాహం ఆయన లోపల కనిపించింది అప్పుడు. తెలియదా శివ డైరెక్టర్ రాము అండి అన్నాడు. ఆశ్చర్యపోయాను నిజంగా. నిజమా, ఎంత బాగా తీశాడండి సినిమా, ఎంత చక్కగా తీశాడు అన్నాను. ఆ తర్వాత కుదరలేదు, మెచ్చుకొని అంతే వదిలిపెట్టాం. వాడు ఎక్కడ ఉంటాడో ఏమో, పోవాలా, పంజగుట్టలో లేరు అప్పుడు, బాంబేలో ఎక్కడో తిరుగుతున్నారు, మనం కలవలేము. అట్లా జరిగింది. ఈ మధ్య వాళ్ళు పిలిచారు, అంటే పాప, అంటే ఒక ఫంక్షన్లో కలిసాము. అక్కడ కలిసినప్పుడు, విజయ మాస్టరు బాగున్నారా సార్, మిమ్మల్ని చూసి చాలా కాలమైంది సార్, అప్పుడు ఎట్లున్నారు ఇప్పుడు అట్లే ఉన్నారు సార్. దాదాపు 50 ఏళ్ళు అయింది.
ఓకే ఓకే 72 అంటే 53 ఇయర్స్. కరెక్ట్ కరెక్ట్. అప్పుడు పిల్లలు వాళ్ళు, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇట్లా గెట్ టుగెదర్ ఉందండి, మీరు రావాలి తప్పకుండా, అన్న కూడా వస్తున్నాడు. ఓకే సో ఈ సందర్భంగా అయినా రాముని చూడవచ్చు చాలా కాలం తర్వాత అని వెళ్ళారు. చెల్లెలు పడి రాము గుర్తుపట్టావా అనింది. ఇట్లా పెట్టాడు మన సారు ట్యూషన్ చెప్పిన సార్, ఓ అని దగ్గరకు వచ్చాడు. సార్ బాగున్నారా సార్ అన్నాడు. చాలా బాగా 1 గంట 2 గంటల సేపు అపర్ణ వన్లో కూర్చున్నాం. మీరు ఆయన పక్కనే కూర్చున్నారు. ఇక్కడ రాము, ఇక్కడ నేను, కుర్చీలో ఇద్దరం. ఏదో చూపించారు అవన్నీ, ఆయన రాము తీసిన సినిమాల్లో కొన్ని క్లిప్పింగ్స్, ఆ పంజగుట్ట ఆయన ఇల్లు, ముఖ్యంగా రాము ఇల్లు కనబడేటట్టు కొన్ని షార్ట్స్ ఉన్నాయన్నమాట. ఆ సినిమాలను చూపించారు. రాము అక్కడే కదా ట్యూషన్ చెప్పింది నీకు, ఆ ఇల్లు అట్లాగే ఉంది, నో చేంజ్. ఓకే ఓకే. దేవదాస్ కనకాల గారు మీకు బావగారు. బావగారు ఆయనకి చాలా మంది తెలుసు పరిచయాలు కదా. అవును. సో అవి ఉపయోగపడ్డాయి ఏమన్నా మీకు? ఉపయోగించుకోలేదు. మీరు ఉపయోగించుకోలేదు? నేను ఉపయోగించుకోలేదు. ఓకే ఓకే. అంటే ఉపయోగపడడానికి, తిరగడానికి నాకు సమయం అంటూ ఉండాలి. నాకు సీనియారిటీ సాటర్డే సండే అనేది అదే ఉండేదే ఆ 2 రోజులు. ఆ 2 రోజులు ఏమో ఇంటి పెళ్ళయి పిల్లలు వచ్చిన తర్వాత ఇంటి పనులు కేటాయించాల్సి వస్తాయి కొన్ని. అట్లా పోయిందా? అంతే కదా, ఇద్దరులాగా కాదు కదా. సహకారం ఎలా ఉండేది ఆయనది? బాగుండేది, చాలా మంచి వ్యక్తి. ఓకే ఓకే. ఎంత ఆప్యాయతగా దగ్గర పోతే గట్టిగా పట్టుకొని బారు రా బారు పిలిచేవాడు. బారు అంటే బావగారు. బావగారా? బాగుంది. నేను ఆయన్ని బారు అనేవాడు, ఆయన నన్ను బారు అనేవాడు. ఓకే ఓకే. బావగారు బారు, ఇద్దరు బార్లు. మా అక్క బార్లో కూడా కూర్చుంటారా? మా అక్క 2 బార్లు కలిసాయి ఇక్కడ. లేదు, బార్లో కూర్చున్నా. ఓకే ఓకే. పేరు వరకే బారా? ఓకే. చాలా బాగుండేది మా ఇది. సో మరి మీ మేనల్లుడు? మేనల్లుడు వాడు మామ 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 అంటుంటాడు. అంతేనా? వాడు నక్క వినయం నటిస్తాడు కదా. మంచోడండి, చాలా మంచివాడు. గౌరవం, ఎంత ప్రేమ చూపిస్తాడంటే, మామ మామ చెప్పు మామ చెప్పండి మామ అంటుంటాడు. ఫోన్ చేసినా కూడా చాలా చక్కగా. అమ్మాయి కూడా అంతే, సుమ కూడా బాబాయ్ చెప్పండి బాబాయ్. ఓకే. బాగా మాట్లాడుతుంది. అంతా మీ గెట్ టుగెదర్ ఉంటాయి? అయ్యో, వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం, భోజనం చేస్తుంటాం. ఓకే ఓకే. మన ఓనంకు పిలిచింది సుమ, భోజనం చేసాము అక్కడ. ఓకే. వాళ్ళు రావడం తక్కువ, ఎందుకంటే వాళ్ళు బిజీ లైఫ్ కదా వాళ్ళు. అదేలే, వాళ్ళు చాలా బిజీగా ఉంటారు పాపం. సుమకు వాళ్ళ ఇంటికి పోవడమే కష్టమవుతుంది సుమకు. ఈరోజు విజయవాడలో ఉంటుంది, రేపు వైజాగ్లో ఉంటుంది. అమౌంట్ ఏదన్నా సంపాదించడం జరిగిందా లేదా పోగొట్టుకోవడం జరిగిందా? ఎలా? ఇవ్వరు. ఓకే, చేసినవి కొన్ని. ఓకే, ఇప్పుడు లెక్క కడితే కొన్ని కోట్లు రావాలి, అంత అమౌంట్ రావాలి. బట్ చలసాని గోపి దగ్గర నుంచి ప్రతి ఒక్కడు ఎగ్గొట్టినవాడే. పెద్ద డైరెక్టర్ ఆయన, పెద్ద ప్రొడ్యూసర్. చలసాని గోపి అంటే ఎంత, అతను కూడా వచ్చే సినిమా చూద్దాం. ఓకే, మామూలే. ఓకే. నేను ఎప్పుడు అమౌంట్ వెంట పడలేదు, నంబర్ 1. ఎందుకంటే ఈ ఉద్యోగం చేస్తున్నాను, నాకు జాబ్ ఉంది. రైట్ రైట్. ఎందుకో అనవసరంగా ఇచ్చిన వాళ్ళు ఏదో ఖర్చులుగా ఇస్తే వాడుకోవడం తప్ప అసలు వెంటపడేవాడే కాదు. ఓకే ఓకే. ఇప్పటికీ పిలిచినా కూడా ఎంత ఇస్తారో ఏమైనా అడిగేదే లేదు, పోయి చేసి రావడమే. ఓకే ఓకే. అంటే మనకు ఒక సూత్రం ఉంది, మన పని మనం చేస్తే కష్టపడితే వచ్చేది ఎక్కడ పోదు అని మన నమ్మకం. కరెక్ట్. కానీ ఆ నమ్మకం సినిమా ఫీల్డ్లో పనిచేయదు. నీ కష్టం నీవు పడ్డా, నానా అవస్థలు పడ్డా, నీకు వచ్చేది రాదు. అదే. ఓకే ఓకే. బట్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కరెక్ట్. ఫలాన్ని చేశాను. ఎగ్జాక్ట్లీ. రేపు నేను ఉండను, నా మనవలు మనవరాళ్ళ పిల్లలు వాళ్ళు చూస్తారు. కరెక్ట్. అంతేగా మరి. మా తాతగారు మా తాతగారు. అవునవును, అది చాలు, ఒక తృప్తి. కరెక్ట్. ఆ తృప్తి వేరే వాళ్ళకి రాదు కదా. బెస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఒక 2 చెప్పగలుగుతారా? సినిమా పరంగా విశ్వాచార్యుడు చేయడం నాకు చాలా తృప్తికరంగా. ఇంకొక మెమరబుల్ అంటే భరత్ అనే నేను దగ్గర పోయినప్పుడు గోవిందరావు కలవడం, నాకు అది బెస్ట్ మెమరబుల్. ఓకే ఓకే ఓకే. గోవిందరావు నన్ను తన ఫాదర్గా భావించుకోవడం. వాళ్ళ ఫాదర్ నరసింహారావు గారు కదా. అవును, నరసింహారావు గారు నా ఫ్రెండ్ కావడం.
మేము ఒకటే డిపార్ట్మెంట్ కావడం. నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కారైక్కుడిలో తెల్లవారుజామున లేచి ఈ గ్రంథం రాస్తుండేవాడిని. అంటే మెమొరీ ఫేస్బుక్లో పెడుతుండేవాడిని. గురువుగారు అప్పుడే లేచారేంటి అనేవాడు గోవింద్. ఆయన ఇట్లా చేస్తున్నానంటే పాపం వచ్చి సేవ చేసేవాడు. నడుము బట్టి ఒళ్ళు అంటే వాళ్ళ నాన్నగా ఫీల్ అయ్యాడు. ఓకే ఓకే. నాకు ఎంత తృప్తికరంగా ఉంటుందంటే గోవింద్ మీద నాకు ఆ సింపతి అదే, మన పిల్లవాడు అంతే. ఓకే ఓకే. తను కూడా అట్లాగే ఉంటాడు, లవ్లీ బాయ్. నేను బాయ్ అనే అంటాను. నా పిల్లవాడు అన్నప్పుడు బాయ్ అనే అనాలి కదా, అంతే. లవ్లీ క్యాండిడేట్ ఆయన. కెరియర్ పరంగా లేకపోతే పర్సనల్ లైఫ్లో చూసుకుంటే విషాదకరమైనటువంటి సంఘటన ఏదండి? ఇక మా మదర్ పోవడం ఒక విషాద సంఘటన. అది ప్రతి ఒక్కరికి దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. మదరు ఫాదరు పోవడం, అందులో వాళ్ళు చిన్న వయసులో పోవడం. నాకు 17 ఇయర్స్, మా నాన్న పోయినప్పుడు 19 ఇయర్స్. ఓకే. చాలా చిన్న వయసులో పోయారు. ఎంతమంది అండి మీరు? మేము 4 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెళ్ళు. పెద్ద ఫ్యామిలీ. 2 అక్కలు పోయారు, పెద్దవాళ్ళు వాళ్ళు. ఓకే. 4 అన్నదమ్ములు ఉన్నాం, 2 చెల్లెళ్ళు ఉన్నారు. హ్యాపీ. మాది మధ్యతరగతి కుటుంబం. ఒకప్పుడు బాగా ఉన్న కుటుంబమే. ఓకే. సో పల్లెటూళ్ళలో దొంగలు పడి ఉన్నదంతా బంగారు, అంతా వెండి మొత్తం దోచుకుపోయారు. దాంతో ఏమీ లేకుండా పోయింది ఇంట్లో. అప్పుడు బ్యాంకులు అవి లేవు కదా. రైట్. మా నాన్నగారు దాచిపెట్టింది. ఆయన మంచి పండితుడు, అష్టభాషా ప్రవీణ, 8 భాషలు వచ్చాయి ఆయనకు. చాలా నిజాం కాలంలో ఉర్దూ కూడా బ్యూటిఫుల్గా రాసేవాడు ఆయన. ఓకే. ఈ సేల్ లీడ్స్ అవి ముస్లిమ్స్ వచ్చి రాయించుకునేవారు మా నాన్న చేత. స్వామి మీరైతే బాగా రాస్తారు, రాయండి అని. ఆయన మంచి హైలీ నాలెడ్జ్. సాంస్క్రిట్ కానీ, తెలుగు కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఉర్దూ కానీ, ఇవన్నీ ఎక్సలెంట్ అనమాట. ఓకే. ఆయన వనపర్తి సంస్థానంలో రాజావారి దగ్గర ఉండేవారు మా నాన్నగారు. అప్పుడు భూపాలుడు, సీతారాం భూపాల్ అని గద్వాల భూపాలుడు. ఆయన దగ్గర ఆయనే ఇల్లు ఇచ్చి పొలం ఇచ్చి పిలిపించుకున్నారు మా నాన్నను. అంటే వాళ్ళకంతా కవులు పండితులు కావాలి కదా ఆ కాలం, అలా అనమాట. ఓకే ఓకే. మీకండి, మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు. 2 పిల్లలు, బాబు పాప. బాబు. ఓకే. బోత్ ఆర్ వెల్ సెటిల్డ్. చక్కగా మా వాడు ఒక కంపెనీకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మా అమ్మాయి యాక్సెంచర్లో పనిచేస్తుంది మేనేజర్గా. ఓకే. హ్యాపీ. వాళ్ళకు ఒక్కొక్క పాప. సో వాళ్ళు 10th క్లాస్ 9th క్లాస్కి వచ్చారు. కుటుంబ నియంత్రణ. వాళ్ళు ఒకరే చాలనుకున్నారు. సిబ్లింగ్స్ అక్కర్లేదు, ఒకరు చాలు అన్నట్టు. అదే మాకు ఆశ ఉంటుంది. రైట్. ఆస్తులు సంపాదిస్తున్నారు కానీ అనుభవించే వాళ్ళని సంపాదించడం లేదు నేను. అంతే కదా. ఈ కాలం అందరూ ఉద్యోగాలు చేస్తుంటారు. అవును అవును. డబ్బులు బాగా వస్తాయి, బట్ అనుభవించే వాళ్ళు కూడా ఉండాలి కదా. మా కాలంలో అనుభవించే వాళ్ళు ఎక్కువ, ఆస్తులు తక్కువ. ఏమీ లేదు. ఓకే ఓకే. చాలా కష్టపడి పైకి వచ్చాం మేమంతా. అదే. ఓకే ఓకే. సో నేను 16 ఏళ్ళకు హైదరాబాద్ వచ్చాను. 16th ఇయర్కి వచ్చాను. వచ్చి ఎన్ని హోటల్లో పనిచేశాను సర్వర్గా, తర్వాత క్యాషియర్గా పనిచేశాను, తర్వాత మేనేజర్గా పనిచేశాను హోటల్లోనే. తర్వాత న్యూస్ పేపర్స్ వేసాను, పాల బాటిల్స్ పెట్టాను ఒక్కొక్క ఇంట్లో. తెల్లవారుజామున 4 గంటలకు లేచి చాలా కష్టపడ్డాను. ఓకే ఓకే. RSSలో బాగా యాక్టివ్గా ఉండేవాడిని. అప్పుడు మ్యారేజ్ అయిందా? కాలేదు కదా. ఓకే. మ్యారేజ్ నాకు 28 ఇయర్స్కి అయింది. ఓకే ఓకే. 28 ఇయర్స్ దాకా బాగా కష్టపడ్డారు. నాకు ఈ నల్లు సురేందర్, ఇంద్రసేనారెడ్డి వీళ్ళంతా కొలీగ్స్. ఓకే. క్లాస్మేట్ ఇంద్రసేనారెడ్డి. ఓకే ఓకే. విద్యాసాగర్ రావు గారు, మన ఈయన బీజేపీ గవర్నర్ గారు దత్ అన్న వీళ్ళందరూ బాగా తెలుసు. ఓకే. వెంకయ్య నాయుడు. వెంకయ్యనప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో చదివేవాడు, ఇక్కడికి వచ్చేవాడు. హైదరాబాద్కి వచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చేవాడు. చాలా, మీరు కూడా చాలా కష్టపడ్డారు.
చాలా కష్టాలు. చాలా కష్టపడి life రకరకాల జాబ్స్ చేసుకుంటూ అవును లైఫ్ కు సంబంధించి ఒక అచీవ్మెంట్ క్రియేట్ చేసుకున్నారు. చాలా చాలా. కానీ ఆ కష్టం ఇష్టంగా పడ్డా, ఇష్టంగా చేశాను. అంతే కదా. అంటే జీవితంలో లైఫ్లో సెటిల్ కావాలి, రైట్ రైట్, మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలి. కరెక్ట్. దట్ ఈస్ మెయిన్ మోటో. ఆదర్శంగా ఉండాలి ఇతరులకు. కరెక్ట్. వాడేనా పనికిరాని వాడు అనిపించుకోకూడదు. ఓకే. మనల్ని చూసి వాళ్ళలాగా తయారు కావాలి అనుకోవాలి ఇతరులు. ఆ పట్టుదల ఉండింది. ఓకే. ఇదివరకు పట్టుదల ఆ పట్టుదల దీని మీద ఉంది. ఓకే ఓకే. ఆ పట్టుదలతోటి ఈ లెవెల్కు భగవంతుడు తీసుకొచ్చాడు. మనదేం లేదు, మనం చేస్తూ పోవడమే పని. రిజల్ట్ ఆయన ఇస్తారు. కరెక్ట్ కరెక్ట్. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయడం వరకే నీకు అధికారం ఉంది, ఫలితాన్ని ఆశించకూడదు. రైట్ రైట్. ఫలితం వస్తుంది, రైట్ రైట్. రాలేదంటే కూడా దానికి కారణం ఉంటుంది. ఇప్పుడు నాకు సినిమాల్లో కొందరు ఇవ్వలేదన్నా కూడా కారణం, మంచి కారణమే అది. ఎక్కువ ఇచ్చి డబ్బులు ఎక్కువ అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు. నేను గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తూ వేరే చోట డబ్బులు తీసుకోకూడదు, అదొక పెద్దగా నేరం అయ్యేది. వాళ్ళు ఇవ్వండి మేలయ్యింది. ఓకే 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 ఓకే. అంతే కదా. ఎస్ ఎస్. ఒక రకంగా చూస్తే తీసుకోకుండా ఉండడం మేలైంది నాకు. ఓకే. ఇవి రిటైర్ అయిన తర్వాత హ్యాపీ. రైట్ రైట్. ఓకే. దర్జాగా తీసుకోవచ్చు, ఎవరు నోబడి వీళ్ళ. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషం జీవితం చేయడం. చాలా నమస్కారం.